యా నాకు సెషన్ రికార్డింగ్ అవసరం లేదనుకుంటా. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నారు. స్టాప్ చేసేయమంటే చేసేస్తాను ఎవరికైనా సరే. ఎవరు టచ్ చేస్తుంది? ఇది 3-4 టైమ్స్ అవుతుంది ఇట్లా. యా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, పర్లేదు. కంటిన్యూ సార్. యా థ్యాంక్ యూ వన్స్ అగైన్ హైమావతి గారు అండ్ రామ్ ప్రసాద్ లోక గారు అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. బట్ చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు. అంత పెద్ద మాటలు నాకు ఆపాదించడం అనేది అది న్యాయం కిందికి రాదు. ఎందుకంటే దానికి హక్కుదారులు ఒకరే ఒకరు గంప నాగేశ్వరరావు. మనమందరం కూడా ఆయన దారిలో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే. ఆయన ఒక దిక్సూచిలాగా ఉన్నారు. ఆయన ఈ దారిన మీరు వెళ్ళండి, ముళ్ళు లేవని చెప్పి చూపించారు, మనం వెళ్తూ ఉన్నాం. ఆయన వెనకాల నేను, నా వెనకాల మీరు. ఎందుకంటే మీకంటే ముందు ట్రైన్లో నేను ప్రయాణం చేశాను కాబట్టి ముందు రీచ్ అయ్యాను. అంతే తేడా తప్ప వేరే ఏమీ తేడా లేదు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. నన్ను ఇంత గొప్పగా కూడా ఇన్వైట్ చేయొచ్చా అని అనిపించింది నాకే. సో థ్యాంక్ యూ మరొక్కసారి మీకు. వెరీ హ్యాపీ ఈవినింగ్ అందరికీ కూడా. నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను చూడాలంటే ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. అందరూ తెలిసిన వాళ్ళని నా ఉద్దేశం. తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ కదా. ఒకసారి ఒకరినొకరు చూసుకుందాము. ఈరోజు టాపిక్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్. ఈరోజు టాపిక్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ అంటే మన ఎథిక్స్ ఎలా ఎథికల్గా ఎలా ఉండాలి, ఎటిక్వేట్ ఎలా పాటించాలి అని అంటే మనకి డే 1 రోజు మనకి వీడియోలు హారిజాంటల్గా పెట్టాలి. కంటికి ఎదురుగా మొబైల్ ఉండేలాగా చూసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఇవన్నీ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ లోనే వస్తాయి. వీడియో కూడా ఆన్ చేయాలి. బట్ ఆన్ చేయకపోతే ఏమనాలి మనము? ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ పాటించట్లేదు అని చెప్పి. ఇందుకే నా మాట వినిపిస్తుందా, లేకపోతే ఊరికే తల ఊపేస్తున్నారా? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ ఎవరైనా చాట్ చేయండి. ఎథిక్స్ అంటే ఏంటి? స్పీడ్గా చాట్ చేయాలి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాను నేను. కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. 4, 5, 6. వాల్యూస్ విలువలు గుడ్. మోరల్స్ వెరీ గుడ్. నీతి విలువలు ఎస్ ఎస్ ఎస్. 7 చాట్ చేశారు. క్యారెక్టర్ మానవతా విలువలు ఎగ్జాక్ట్లీ సూపర్. చాలా మందికి తెలుసు, చాలా మందికి ఎథిక్స్ అంటే తెలుసు. నౌ కమింగ్ టు ద ఎటిక్వేట్ అంటే ఏంటి? దీనికి కూడా 30 సెకండ్స్ టైమే. బాధ్యత కాదు. ఎటిక్వేట్ అంటే చాట్ చేయండి. మళ్ళీ సేమ్ రిపీట్ వస్తుంది. ఆచార వ్యవహారాలు మర్యాద. యా చాలా ఫాస్ట్ గా చేస్తా ఉన్నారు. విలువలు సేమ్, మళ్ళీ ఎథిక్స్కి వెళ్ళిపోయారు. ఎథిక్స్ అంటే మనకి మనముగా పాటించేవి. ఎగ్జాంపుల్, మీ అందరికీ వీడియో ఆన్ చేయాలని మేము చెప్పకుండానే ఆన్ చేసి కూర్చున్నారు చూడండి. దిస్ ఇస్ ఎథిక్స్. అలాగే ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ట్రాఫిక్ లో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకోండి. సిగ్నల్ పడింది, పోలీస్ వాళ్ళు లేరు, అయినా మనం సిగ్నల్ చూసి ఆగాము అంటే దట్ ఈస్ ఎథిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాము, పలానా తేదీ కల్లా తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పాము. తిరిగి ఇచ్చేయడం ఎథిక్స్. ఇవ్వలేకపోయినా సరే ఆ తేదీ లోపు నేను తిరిగి ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి, ఇంకొక డేట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను. దిస్ ఇస్ ఆల్సో ఎథిక్స్. బట్ ఎటిక్వేట్ అంటే ఏవైతే మనకి మనముగా పాటించాలో అవి పాటించకపోతే పాటింపచేసే పద్ధతులు ఎటిక్వేట్. అంటే ఒక రూల్స్ పెట్టారు, ఒక రెగ్యులేషన్స్ అనుకోండి, ఒక గైడ్ లైన్స్ అనుకోండి, నార్మ్స్ అనుకోండి.
ఇందాకటి ఎగ్జాంపుల్కే తీసుకుందాం. మిగిలిన రెండింటికి మన ఎగ్జాంపుల్కి సెట్ అవుతుంది. ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం. సిగ్నల్ పడినా పోలీస్ వాళ్ళు లేకపోయినా వెళ్ళిపోయాము, బట్ అది కెమెరాల్లో క్యాప్చర్ అయింది, దానికి ఫైన్ వేశారు. దిస్ ఈస్ ద గైడ్ లైన్స్, రూల్స్ పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితులలో మీరు ఎథిక్స్ పాటించినా పాటించకపోయినా అది మీ పర్సనల్, బట్ ఎటిక్వేట్ అనేది 100% మీరు పాటించాల్సిందే ఒక స్పీకర్గా. ఎస్, సంస్కారము, యా, ఎరుక కలిగి ఉండడం, ఎస్, అన్ని మీనింగ్స్ వస్తాయి. బట్ సింపుల్ గా నేను చెప్పిన పద్ధతి ఈస్ ఎథిక్స్ కి అండ్ ఎటిక్వేట్స్ కి ఉన్న చిన్న డిఫరెన్స్, బట్ ఇట్స్ మేజర్ గా కనిపిస్తుంది. ఎటిక్వేట్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయండి. మనిషి పరంగా మారిపోతూ ఉంటుంది, ప్రాంతాల పరంగా మారిపోతూ ఉంటుంది, భాష పరంగా మారిపోతూ ఉంటుంది, అండ్ సందర్భానుసారము, అలాగే కల్చర్ పరంగా కూడా, పద్ధతుల పరంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ దానికి కూడా తీసుకుంటే, మన భాష, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఎటిక్వేట్ నిర్ణయిస్తుంది. అంటే లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు ఒక బుక్ లాంగ్వేజ్ అనేది మనకి తెలుసు, అలాగే మాండలికాలు అంటే యాసలు కూడా తెలుసు. ఒక్కొక్క ఏరియా, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాట్లాడే యాస వేరుగా ఉంటుంది, హైదరాబాద్ లో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, ఆదిలాబాద్ నిజామాబాద్ లో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. అదే అనంతపూర్, కర్నూలు, రాయలసీమకి వెళ్ళారనుకోండి, వాళ్ళ భాషలో యాస వేరుగా ఉంటుంది. అంటే మాండలికం ఇంకో పద్ధతిలో ఉంటుంది. మనము ఏదైతే ఎటిక్వేట్ పాటించాలని అంటున్నామో, మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది తెలియకుండా మాట్లాడగలగడమే ఎటిక్వేట్. అంటే భాష చాలా ఇంపార్టెంట్, మీరు మాట్లాడే పద్ధతి చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీళ్ళు పలానా దగ్గర నుంచి వచ్చేసారని చెప్పి ఐడెంటిఫై అయిపోతుంది. రైట్, అర్థమైందా? అండ్ ఎటిక్వేట్ ఎలాంటివి ఉంటాయంటే, మన ఎటిక్వేట్ మన వాల్యూస్ ని పెంచే విధంగా ఉంటుంది. వాల్యూస్ ని పెంచడమే కాకుండా మనలో ఒక కాన్ఫిడెన్స్, ఒక రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే దానికి మనకి రెస్పెక్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా మనకి మళ్ళీ అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఒక్కసారి మనము అసలు ఎటిక్వేట్ ఎలా ఉంటుంది వివరణగా తెలుసుకుందాం. మనం మీకు ఇది షేరింగ్ అవుతుందా లేదా చెప్పండి. కాస్త నాకు స్క్రీన్ షేర్ అవుతుందా లేదా చెప్పండి. నేను చేస్తున్నాను. ఫుల్గా అవుతుందా, హాఫ్గా అవుతుందా కూడా చెప్పండి, లేదంటే మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అయిందని ఇంకా ఫుల్ రాలేదు. ఎస్, ఇప్పుడు పోయింది, క్లోజ్ అయింది. నేనే చేశాను, మళ్ళీ ట్రై చేస్తాను. ఒకసారి అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేసాం అనుకోండి, అప్పుడు వస్తుంది. మేము నార్మల్గా ఇప్పుడు కూడా రాలేదు కదా, రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓకే. ఎటిక్వేట్ లో ఫస్ట్ గా మాట్లాడుకునే ఎటిక్వేట్ ఏంటంటే పర్సనల్ ఎటిక్వేట్. అంటే ఎవరైనా చెప్తారా పర్సనల్ ఎటిక్వేట్ అంటే? చాటింగ్ లో చెప్పండి, నేను చాట్ చూస్తూ ఉంటాను. పర్సనల్ ఎటిక్వేట్ అంటే మీకు ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయినట్టుగా హాయిగా ఫోటోతో సహా ఇచ్చేసాను. మనము ఎదుటి వాళ్ళకి ఎలా కనిపించాలి, ఒక స్పీకర్ గా ఎవరైనా పిలిచినప్పుడు మన అటైర్ ఎలా ఉండాలి, మన ఆహార్యం ఎలా ఉండాలి, మన డ్రెస్ కోడ్, ఎస్ తేజ గారు కరెక్ట్, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మన గ్రూమింగ్ ఎలా ఉండాలి,
నఖశిఖ పర్యంతం అంటాం. అంటే కాలి చిటికన వేలి నుంచి గోరు నుంచి తీసుకొని తల వరకు పర్ఫెక్ట్ గా మనము ఉంటేనే ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలుగుతాము. మనని చూడంగానే వాళ్ళు ఒక గౌరవప్రదంగా పలకరిస్తారు. దానికి హెయిర్ స్టైల్ చాలా ముఖ్యం అండ్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యం. టై పెట్టుకోండి మస్ట్గా. ఇన్ కేస్ బ్లేజరు వాస్కోట్ కనుక లేకపోతే అవి రెండు ఉంటే చాలా బెటర్. అలాగే ప్యాంట్కి షూకి మ్యాచింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే బెల్ట్కి షూకి సేమ్ కలర్ ఉండేటట్టుగా, సాక్స్ షూ సేమ్ కలర్ ఉండేటట్టుగా, ఇలా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యి కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనుకోండి, మనకి ఫస్ట్ కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు చూడంగానే ఇతని దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా క్రియేట్ అవుతుంది. ఎలా వెళ్ళకూడదో కూడా మాట్లాడుతుంది. ఒక స్పీకర్ గా వెళ్తున్నప్పుడు ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళకూడదు. ఎక్కువగా ఫోకస్ అంటే వాళ్ళ అటెన్షన్ ని డైవర్ట్ చేసే విధమైన ఆర్నమెంట్స్, అంటే పెద్ద పెద్ద వాచెస్ పెట్టుకోవడం కానీ, డిఫరెంట్ డిజైనర్ షర్ట్స్ వేసుకోవడం, ఇలా కాకుండా ప్లెయిన్ షర్ట్ అండ్ డార్క్ ప్యాంట్ అలాంటిది సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం చాలా మంచిది. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళు ఆల్వేస్ చాలా నీట్ గా ఉంటారు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయమే నేర్పించింది, వాళ్ళు చాలా నీట్ గా ఉంటారు. వీలుంటే మీరు కట్టుకునే శారీకి బ్లేజర్ కూడా వేసుకుంటే ఇంకా కొంచెం ప్రొఫెషనలిజంగా ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి. లేకపోయినా ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఈవెన్ మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే బ్లేజర్ కానీ వేసుకోండి, కానీ నాట్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్. ఆడవాళ్ళు చూడాల్సింది ఏంటి అంటే హెవీ జ్యువెలరీ పెట్టుకెళ్ళద్దు. సింపుల్ జ్యువెలరీ, ఇయర్ టాప్స్ కూడా హ్యాంగింగ్స్ కాకుండా బటన్ టైప్ లో పెట్టుకోండి. గాజులు కూడా సౌండ్ రాకుండా సింపుల్ గాజులు 1-2 వేసుకొని వెళ్ళండి. హీల్స్ వేయకుండా నార్మల్ ఫ్లాట్ చెప్పులు వేసుకొని వెళ్ళండి, ఇబ్బంది పడకుండా ఉంటాం. పర్సనల్ అటైర్ ఈస్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఎటిక్వేట్, పర్సనల్ అటైర్, గ్రూమింగ్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్కి వస్తే స్టేజ్ అటైర్, ఎటిక్వేట్. స్టేజ్ ఎటిక్వేట్. స్టేజ్ ఎటిక్వేట్ అంటే జస్ట్ మీరు హాల్లోకి ఎంటర్ అయ్యారు, ఇలాంటి స్టేజే మీకు ఒక అవకాశం దొరికింది అనుకుందాం. జస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే ఎంతమంది, కొన్ని వందల మంది కూర్చున్నారు కదా, ఈ 100 మంది కూడా మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సీసీ కెమెరాలాగా. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఒక సీసీ కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మన కంటి మెగాపిక్సెల్ కొన్ని వేల రెట్లు ఉంటుంది, లక్షల రెట్లు ఉంటుంది దానికి. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత మనకంటూ ప్రోటోకాల్ ప్రకారం ఒక సీట్ అలకేట్ చేసి ఉంటుంటారు. అక్కడ నేమ్ ప్లేట్ కూడా పెట్టి ఉంటారు. అక్కడ నేమ్ ప్లేట్ పెట్టి ఉండి సీట్ అలకేట్ చేసి ఉంటే అక్కడ కూర్చోండి, లేకపోతే లాస్ట్ లో కూర్చోండి. అది ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. లాస్ట్ లో కూర్చొని మనని పిలిచే వరకు వెయిట్ చేయాలి. అదొక 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి, అరగంట కానివ్వండి, గంట కానివ్వండి, వెయిట్ చేయాలి. వన్స్ పిలిచిన తర్వాత మనము స్టేజ్ పైకి వెళ్ళాలి, వెరీ యాక్టివ్గా వెళ్ళాలి. అదే కనుక ప్రోటోకాల్ ప్రకారం మనకి సీట్ అలకేట్ చేసి లేదనుకోండి, వెనక కూర్చుని వాళ్ళు పిలిచినప్పుడు లేచి మనం వెళుతూ ఉంటే ఉంటుంది ఆ అపియరెన్స్ కానీ, ఆ ఫీలింగ్ కానీ, ఆ కిక్ కానీ, అది వేరే. ఎందుకంటే అందరు తలకాయలు ఇట్లా తిరుగుతాయి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ అవకాశం దొరకాలని కోరుకోండి. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మనని ఇంట్రడ్యూస్ చేస్తారు, మన పేరు పిలుస్తారు, మన ప్రొఫైల్ పిలుస్తారు. ఇప్పుడు నన్ను ఎలాగైతే వర్చువల్ డాష్ మీదకి ఇన్వైట్ చేశారో,
అలా మీకు ఆఫ్లైన్లో స్టేజ్ పైనకి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ నేను సో అండ్ సో అని చెప్పుకోకూడదు. అది పెద్ద ఫోలిష్ స్టెప్, చాలా మంది చేస్తూ ఉంటారు. మళ్ళీ నా పేరు సుధీర్ అండి, నేను సో అండ్ సో అండి, లేకపోతే నేను ఇట్లా వ్యాపారస్తున్నండి, నేను ఇదండి అదంటే నేను మళ్ళీ చెప్పుకుంటే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. వినేవాళ్ళకు కూడా వీడికి అసలు స్పీకర్ అయినా అనే ఫీలింగ్ మనం రేకెత్తించిన వాళ్ళం అవుతాం. అండ్ ఆల్వేస్ స్మైలీ ఫేస్తో ఉండండి. ఒక చిరునవ్వు చిందిస్తూ మాట్లాడండి, పలకరించండి అందరినీ కూడా. మీరు మార్నింగ్ ఉంటే మన నినాదం ప్రకారం హ్యాపీ మార్నింగ్ అనొచ్చు, లేదంటే హ్యాపీ ఆఫ్టర్నూన్ అనొచ్చు, హ్యాపీ ఈవినింగ్ అనొచ్చు, లేదంటే వెల్కమ్ అనొచ్చు, నమస్కారం అనొచ్చు. బట్ ఒక గ్రీటింగ్ తోని మీ సెషన్ స్టార్ట్ చేయండి. మీ టైం స్లాట్ ని బట్టి మీ సెషన్ ఉండాలి. తక్కువ సమయం ఉందనుకోండి, జస్ట్ సింపుల్ గా అందరికీ నమస్కారం అండి అని చెప్పొచ్చు, లేదనంటే సభకు నమస్కారం అంటే సరిపోతుంది. సభకు నమస్కారం అని చెప్పిన తర్వాత మళ్ళీ పలానా 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 పుల్లయ్య అని నన్ను పిలిచారు, పలానా శ్రీనివాస్ గారు నన్ను పిలిచారు, నాకు అవకాశం ఇచ్చారు, ఇవన్నీ మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సభ అంటే ఇంక్లూడింగ్ డెలిగేట్స్, ఎవరైతే అక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు, ప్రేక్షకులు, అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ ఆ సభలో భాగం కాబట్టి సభకు నమస్కారం అంటే సరిపోతుంది. ఎప్పుడు తక్కువ టైం ఉంటే. మీకు ఎక్కువ టైం ఉందనుకోండి, అప్పుడు పేరున పిలవచ్చు. మీ టైం మీ కాంటెంట్కి సరిపోతుంది, ఎక్సెస్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇలా పిలవండి, మీరు టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సభ మీద మీకు మీ సెషన్ జరిగింది, కంప్లీట్ అయ్యింది, మీకు కూర్చోబెట్టి మీకు సన్మానం చేయాలి, లేకపోతే మీతో కూర్చోబెట్టి మీకు మిగిలిన వాళ్ళ పక్కన కూర్చోబెట్టే అవకాశం దొరికి కూర్చోవలసి వస్తే ఎలా కూర్చోవాలనేది కూడా ఒక స్టేజ్ ఎట్టికి పెట్టండి. షోల్డర్ కి ఈక్వల్ గా కాళ్ళని కరెక్ట్ గా పెట్టుకొని కూర్చోవాలి. మరీ ఎడంగా పెట్టుకోకూడదు, మళ్ళీ ఇట్లా క్రాస్ చేసి కూడా కాళ్ళు పెట్టుకోకూడదు. చేతులు కూడా ఇలా కట్టుకొని కూర్చోకూడదు, ఫ్రీ హ్యాండ్స్ వదిలేయాలి. స్టిఫ్ గా కూర్చోవాలి, అటెన్షన్ గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఎవరైనా స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మీ స్పీచ్ కి ముందు ఎవరైనా స్పీకర్ వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళాడు అనుకోండి, మీరు మొదలుపెట్టి అందరిని వెల్కమ్ చెప్పిన తర్వాత వాళ్ళలో నుంచి 1-2 పాయింట్స్ మీరు తీసుకొని, ఇంత మంచి పాయింట్స్ చెప్పారు, ఆయనకు కూడా ఒక థ్యాంక్ యూ లేకపోతే నమస్కారం అని చెప్పి మీ సెషన్ని స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక గుర్తింపు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలా చెయ్యాలంటే మన ముందు చెప్పిన స్పీకర్ చెప్పిన విషయాలను మనం జాగ్రత్తగా వినాలి. ఒకవేళ కనుక మీరు మీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పీపీటీ యూస్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ పర్సన్ మధ్యలో నిలబడి ఉన్నాడు, మధ్యలో ఉండి మీ వెనకాల పీపీటీ రన్ అవుతుంది అనుకోండి, మీరే మీ పీపీటీకి అడ్డం వచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లెఫ్ట్ సైడ్ కార్నర్ కానీ రైట్ సైడ్ కార్నర్ కానీ నిలబడి ప్రేక్షకుల వైపు చూస్తూ మాత్రమే చెప్పండి. ప్రేక్షకులకి వీపు ఎప్పుడూ చూపించకూడదు, వీపుని అస్సలు చూపించకూడదు. వాళ్ళ వైపు చూస్తూ, ఇక్కడ ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ పై నుండి అందరినీ అబ్జర్వ్ చేస్తూ మీరు స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా సరే వినట్లేదు అని మీకు అనిపించింది అనుకోండి, వాళ్ళ వైపు కొద్దిగా ఎక్కువసేపు చూడండి, వాళ్ళ అటెన్షన్లోకి వచ్చేస్తారు. నన్నే చూస్తున్నారు, నేను ఫోన్ చూస్తున్నాను లేకపోతే ఇంకోరితో మాట్లాడుతున్నాను అన్న దాంట్లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా వినే అవకాశం ఉంటుంది. అవసరమైతే గనక వాళ్ళని జస్ట్ కదిలించండి. సార్, నా స్పీచ్ కంటే మీరు ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు, అంత ముఖ్యమైన విషయం ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటాను అనండి. కానీ క్రిటిసైజ్ చేస్తూ అమర్యాద పూర్వకంగా మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు. ఎమోషన్స్ ని పండించాలి, క్యారీ చేయించాలి తప్ప ఎమోషన్స్ ని
వాళ్ళ ఎమోషన్స్ తోని మనం ఆడుకొని వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం చేయకూడదు. అండ్ అవసరం ఉన్న దగ్గర వాయిస్ మాడ్యులేషన్ ని పెంచాలి. కొన్ని గంభీరంగా చెప్పాల్సి వస్తుంది. ఒక సైనికుల గురించి చెప్పాలి, దేశభక్తి గురించి చెప్పాల్సి వచ్చింది, వీర భగత్ సింగ్ గురించి చెప్పాల్సి వచ్చింది అని అనుకోండి, ఆ వాయిస్ ఆటోమేటిక్ గా పెరగాలి. వాయిస్ కి తగ్గట్టుగా జెస్చర్స్ అంటే మీ హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇలా మీ స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్ చేపించి కిందికి దిగు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అంటే లాస్ట్ కంక్లూడింగ్ ఎలా చేస్తారు అని అంటే, వచ్చిన వాళ్ళందరికీ విన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఆ సంస్థ ఏ సంస్థ, ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళే మిమ్మల్ని ఇన్వైట్ చేసి సెషన్ చెప్పిస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి కూడా ఒక 2-3 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా నిస్వార్థంగా ఒక్క వ్యక్తితోని మొదలై కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఇంత గొప్ప సంస్థ నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి ధన్యవాదాలు. ఇలా మీరు ఏ సంస్థ పిలిచిందో ఆ సంస్థ వివరాలు ముందుగా తెలుసుకొని వాటిలో నుంచి ఏ పాయింట్ ఎఫెక్టివ్గా ఉంటుందనేది సెలెక్ట్ చేసుకున్న పాయింట్ మీరు చెప్పి గనక ముగిస్తే అది 100% స్టేజ్ ఎటిక్వేట్ మీరు పాటించినట్టు అవుతారు. ఇంకొక పాయింట్ కూడా మనం ఎన్హాన్స్ చేసి మాట్లాడవచ్చు. అదేంటి అంటే, అక్కడ పని చేసిన సిబ్బందిని కూడా మనము గ్రాటిట్యూడ్ తెలియజేయచ్చు. చాలా మంది ఉంటారు పని చేసిన వాళ్ళు, స్టేజ్ మీద మనకి ఏర్పాటు చేయడానికి ఎంతో మంది వెనకాల పని చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ ముందుకు వచ్చే అవకాశం దొరకదు. కాబట్టి ఈ స్టేజ్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి, ఈ లైటింగ్ ని ఏర్పాటు చేసిన వాళ్ళకి, మైక్ ని ఏర్పాటు చేసిన వాళ్ళకి, ఈ ప్రొజెక్టర్ ఇటువంటి టెక్నాలజీని మాకు అందించి మా సెషన్ ని సంపూర్ణంగా ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దిస్ ఈస్ ద కంక్లూడింగ్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఎటిక్వేట్ ని మీరు పాటించి వాళ్ళ మనసుల్లో మీరు గుర్తుండిపోతారు. ఇక్కడ గెలవాల్సింది మనసునేనండి, మెదడుని కాదు. మెదడుని ఎవ్వరూ గెలవలేరు. మనసు ఒకటి చెబుతూ ఉంటుంది, మెదడు ఒకటి చెబుతూ ఉంటుంది. మీరు కూడా ఆలోచించుకుంటా ఉండండి. ఒక విషయం మనసు ఎటో పరిగెడతా ఉంటుంది, ఇటు వింటూ ఉంటాం, లేకపోతే డిఫరెంట్ గా పరిగెడుతూ ఉంటుంది మనకి మనసు. కానీ మనం దాన్ని కట్టిపడేసి దాంట్లో మనదంటూ ఒక ముద్ర వేయగలిగితే మాత్రం వాళ్ళు ఎన్నిసార్లైనా సరే మననే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటారు. అలా మన సెషన్ని కంప్లీట్గా ముగించవచ్చు. ఒకవేళ టైం అయిపోయింది, కొంచెం మనకి కంప్లీట్ చేసేసి ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. టైం ఉంటే మాత్రం ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి, హ్యాపీగా సంతోషంగా ఆన్సర్ ఇవ్వండి. టైం లేనప్పుడు క్వశ్చన్స్ అడగాలంటే ప్రేక్షకుల్లో స్టేజ్ మీద ఉన్నప్పుడు అడగడానికి భయపడతారు. దిగిన తర్వాత సార్ నాకు ఈ డౌట్ ఉండింది సార్, లేకపోతే ఇది చేస్తే ఎలా ఉంటుంది, మీరు చెప్పిన పాయింట్లో మాకు ఈ ఇబ్బందులు కూడా కలిగాయి అని ఇండివిజువల్గా అడగడానికి ఎక్కువగా ధైర్యం చేస్తూ ఉంటారు. మీరు అటువంటి వాళ్ళకి టైం లేదు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, అంతవరకు మీరు క్రియేట్ చేసిన ఆ ఇంప్రెసివ్నెస్ తగ్గిపోతుంది. నిజంగా మీకు టైం లేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా సమాధానం చెప్తానండి అని చెప్పి మీకు అవకాశం ఉంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే వాట్సాప్ నెంబర్ అయినా ఇవ్వండి, లేదంటే కనీసం ఈమెయిల్ అయినా ఇవ్వండి. మీ క్వశ్చన్ని నాకు పంపించండి, నేను మీకు సమాధానం చెబుతాను అని చెప్పి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మరీ వెళ్ళండి. అండ్ వాళ్ళు క్వశ్చన్స్ వేశారనుకోండి, దానికి సమాధానం కూడా ఇవ్వండి. దిస్ ఈజ్ స్టేజ్ ఎటిక్వేట్. నెక్స్ట్ ఎటిక్వేట్కి వస్తే టైం ఎటిక్వేట్. టైంలో ఎట్లా ఉంటుందనంటే, మన సెషన్ స్టార్ట్ అయ్యే
ముందు వెళ్ళడం మనకి బెటరా, లేకపోతే సెషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళడం బెటరా? ఏది బెటర్? చాట్ చేయండి ఒకసారి. యా, సభా మర్యాద, అపియరెన్స్ అండ్ యా చాట్. నీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. ముందు వెళ్ళాలి, ముందే వెళ్ళాలి, టైంకి ముందు ఉండాలి. ముందు, ఎస్. ఎందుకంటే ఎవ్వరు కూడా తర్వాత వెళ్ళాలని కోరుకోరు. ముందు అంటే ఎంత టైం ముందు వెళ్ళాలి, ఏం చేయాలి ముందు వెళ్ళి కూడా మనం మాట్లాడుకుందాం. సెషన్ కి ముందే వెళ్ళాం అనుకోండి, ఒక అరగంట ముందు వెళ్ళాం. చాలా మంది ప్రోగ్రామ్స్ టైంకి స్టార్ట్ అవ్వవండి. మీరు చాలా చూసే ఉంటారు, పొలిటికల్ కానీ లేకపోతే రిలీజియస్వి కానీ. ఆ డెలిగేట్, ఆ స్పీకర్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ గంటలు గంటలు వెయిట్ చేపిస్తూ ఉంటారు. బట్ యాజ్ ఏ స్పీకర్గా మనము మన ఎథిక్స్, మన ఎటిక్వేట్ పాటించాలి కాబట్టి మనము టైం ముందే వెళ్ళాలి. టైం ముందు అంటే ఒక 15 నిమిషాలు లేదా అరగంట 15 నిమిషాల ముందే వెళ్ళి అబ్జర్వ్ చేయాలండి. అక్కడ అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము? ఇందాక చెప్పాను కదా, వెనకాల కూర్చోండి అని చెప్పి. ఆ వెనకాల కూర్చున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే చాలా మంది తాము మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒక 4-5 గమనించి వాళ్ళ పాయింట్ మీరు వినగలిగితే విని, స్టేజ్ పైన పలానా పెద్ద ఆయన ఇందాక ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, అంత పెద్ద వయసు ఆయనే అంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు అన్నందుకు ఆయనకు మనం ఒక్కసారి అప్రిషియేట్ చేద్దాం అనేసరికి కనెక్ట్ అయిపోతుంది. టైం, మనకి ఎంత టైం ఇచ్చారో ఆ టైంలోనే మాట్లాడాలి. మనకి ఎటువంటి హక్కు ఉండదండి ఇచ్చిన టైం కంటే ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడడానికి. ఎందుకనంటే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవాలని ఇష్టపడరు. మనం మాట్లాడిన టైం, మనకి ఇచ్చిన టైం లోపల మాట్లాడకుండా వాళ్ళ టైంని మనం తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. మనకి ఒక అరగంట మాట్లాడాలి అని చెప్పి టైం ఇచ్చారు, మనం ఒక 45 నిమిషాలు మాట్లాడేసాం. తర్వాత స్పీకర్కి ఇంకొక అరగంట మాట్లాడాల్సిన టైం ఉంటుంది. ఆ అరగంట మాట్లాడంగానే ఇంకొక చీఫ్ గెస్ట్ ఎవరో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకోండి. ఆ సెకండ్ స్పీకర్ 15 నిమిషాలు మనం తినేసిన వాళ్ళు అవుతాము. ఆయనను కూడా డిస్టర్బ్ చేసేసి ఆయన కాంటెంట్ ని ఆయన కరెక్ట్ గా డెలివరీ చేయలేని పరిస్థితి మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. అవసరమైతే ఒక 5 నిమిషాలు ముందు ముగించండి, లేదనంటే కరెక్ట్ టైంలో ముగించండి, కానీ ఎక్సెస్ టైం మాత్రం అస్సలు తీసుకోవద్దండి. వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫ్రీ టైం ఉందండి మీరు మాట్లాడండి అని అంటే ఇట్స్ నాట్ ఏ ఇష్యూ, మీరు బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు. కానీ షెడ్యూల్ ఇచ్చి మీకు ఈ టైం లోపల మీరు మాట్లాడండి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైం మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. టైం లోపల టాపిక్ ఖచ్చితంగా కంక్లూడ్ కూడా జరిగిపోవాలి. టైం అయిపోయింది కదా అని హడావిడిగా చెప్పేసి ముగించేసేసి నేను టైం లోపల చెప్పేసాను అనడం కూడా ఎటిక్వేట్ కిందికి రాదు. 100% చెప్పగలగాలి. అందుకని ఏం చేయాలంటే, మీకు అరగంట టైం ఇచ్చారనుకోండి, మీరు 20 నిమిషాలకే ప్రిపేర్ అవ్వండి మీ టాపిక్ని. ఇంకొక 5 నిమిషాలు ఇంట్రడక్షన్లోను క్లోజింగ్లోను ఉపయోగించుకోండి, హ్యూమర్ని పండించడానికి, లేకపోతే క్యూఏకి వాటికి ఉపయోగించుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. కరెక్ట్గా కంక్లూడింగ్తో పాటు క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, స్పీకింగ్ ఎటిక్వేట్స్ అండి. స్పీకింగ్ అంటే ఏంటి? మాట్లాడడం, కరెక్టా? మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతే మంచిదా, అర్థం కాకపోతే మంచిదా? అర్థం అవ్వాలి అని అంటే మన పద ఉచ్చారణ అంటారు కదా, ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్కొక్కసారి మనకి కొన్ని పదాలు పలకవండి. ఇప్పుడు అంతేందుకు, ఎటిక్వేట్ ఉంది. ఎటిక్వేట్ ని అందరూ ఫస్ట్ టైం పలకాలంటే
ఒక్కొక్కసారి ఆ స్పెల్లింగ్ చదివితే రాంగ్ గా పలికే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పదాలను మీరు గుర్తించి మీ కాంటెంట్ లో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఆ పదం ఎలా పలకాలో అలాగే పలకాలి. ఇది ఫస్ట్ పార్ట్ అండి స్పీకింగ్ లో, ఎటిక్వేట్ లో. ఇందాక ఆల్రెడీ చెప్పాను, పుస్తకంలోని పదాల లాగా ఉండాలి కానీ యాసని యాడ్ చేయకుండా మాట్లాడాలి. ఒకవేళ మీకు అక్కడ మాండలికం అవసరం అని అనుకుంటే కొన్ని కొటేషన్స్ ఉంటాయి ఆ ఏరియాలో. ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో కొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారనుకోండి, ధోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అంటారు. ఇది ఒక కొటేషన్. అది అలాగే చెప్పాలి తప్ప దాన్ని తర్జుమా చేసి తెలుగులోకి మార్చి గూగుల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిపోయి మార్చి చెప్తే మాత్రం అది నవ్వులు పాలైనట్టు. మీకు కొన్ని పదాలు ఉన్నాయి ఇలా. నెల్లూరి నెరజాణ అంటారు, నల్గొండ ఉద్యమాల గడ్డ కిల్లా సమేదో అంటారు, ఓరుగల్లు. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక కొటేషన్ లాగా ఉంటుందా రిప్రజెంట్ చేస్తున్నట్టు. వాటిని గుర్తుపెట్టుకొని మీ కాంటెంట్ లో మీ యొక్క హ్యూమర్ లో యాడ్ చేస్తే మన మనిషే అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. మనోడేరా, మనం చెప్తే వినాలరా అనేటట్టుగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ ఏరియాకి సంబంధించిన విషయాలు వాళ్ళకంటే బెటర్గా మీరు చెప్పేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఆ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అంటే ఏం చెయ్యాలి, వాళ్ళ ఏరియాని, మీరు వెళ్తున్న ఏరియా ఎక్కడికైతే మిమ్మల్ని రమ్మంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన వివరాలను మీరు సేకరించి మీ కాంటెంట్లో ఎక్కడివి పొందుపరిస్తే ఎఫెక్టివ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించి పొందుపరిచి మీ సెషన్ని కంప్లీట్ చేయాలి. ఓరుగల్లుని పోరుగల్లు అంటారు. ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్, అన్వాంటెడ్ టాపిక్స్. అనవసరమైన టాపిక్ ని ఎంకరేజ్ చేయొద్దు, అక్కడ కట్ చేసే సెషన్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమైందంటే అక్కడ టోటల్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా పాడైపోతుంది. ఏదైతే ఆ ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశం అంతా చెడిపోతుంది అక్కడ. అందుకని నిర్మోహమాటంగా అక్కడ ఎవరైనా మనల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు అనుకోండి, రెచ్చిపోకుండా అక్కడికి కట్ చేసేసి డైవర్ట్ అయిపోండి. ఇందాకే చెప్పా, మనోభావాలు దెబ్బ తినకుండా డైవర్ట్ చేయండి. అండ్ అలాంటి విషయాలు కూడా మాట్లాడకండి. ఏముంటాయి అటువంటి అని అంటే, పాలిటిక్స్ మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది, రిలీజన్ని క్యాస్ట్ని టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇటువంటి టాపిక్స్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఏర్పడతాయో అటువంటి టాపిక్ ని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది. ఇంకొకటి, మీరు కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే కాంటెంట్ తీసుకున్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కాంటెంట్ ఉంది, నేను దీంట్లో నుంచి కొన్ని చోట్ల నుంచి తీసుకున్నాను. సోషల్ మీడియా నుంచి తీసుకున్నాను, కొంతమంది స్పీకర్స్ మాట్లాడిన విషయాల్లో నుంచి తీసుకున్నాను, నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచి కొంత కాంటెంట్ నేను కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్నప్పుడు గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. పలానా వ్యక్తి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది, నేను అది తీసుకోవడం జరిగింది, ఆయనకి ధన్యవాదాలు. దిస్ ఈస్ ఎథిక్స్ అంటే ఎటిక్వేట్ కింద కూడా వస్తుంది, ఎథిక్స్ కింద కూడా వస్తుంది. గ్రాటిట్యూడ్ తెలియజేయడం కిందకు వస్తుంది. ఆడియన్స్ తోని కనెక్టివ్గా మెయింటైన్ అవుతూ ఉండాలి. కనెక్టివ్గా మెయింటైన్ అవుతూ ఉండాలి అని అంటే మీరు కొన్ని సామెతలను బట్టి పట్టండి, కొన్ని చిన్న కొటేషన్స్ ని బట్టి పట్టండి. అవసరం ఎక్కడొస్తుందో చూసుకొని అవసరానికి హ్యూమరస్ గా ఉండేటట్టుగా మీకు ఇది ప్రిపేర్ అవ్వండి, ప్రజెంట్ చేయండి. అద్భుతంగా మీ ప్రజెంటేషన్ పండుతుంది. అండ్ నెక్స్ట్, లాంగ్వేజ్ ఎటిక్వేట్ అండి. లాంగ్వేజ్ అన్నప్పుడు ఇందాకటి విషయం కూడా వస్తుంది, పదాలకు. కానీ ఇక్కడ మనము ఒక గోల్డెన్ వర్డ్స్ తీసుకోవచ్చండి, ఒక 5 గోల్డెన్ వర్డ్స్. చాలా మంది నేను అని మాట్లాడుతూ ఉంటారు. నేను అనడం
ఎంత arrogant గా ఉంటుందంటే అది మన పొగరుని, మన యొక్క arrogant ని తెలియజేస్తుంది. ఐ బదులు మే ఐ అన్నాం అనుకోండి, నేను మీకు ఏమైనా సహాయపడగలనా అని మే ఐగా కన్వర్ట్ చేయండి, లేదంటే వి మేము అని కన్వర్ట్ చేయండి. అలాగే ప్రతి చిన్న విషయం, ఎవరైనా మీకు మైక్ పాడైపోయినప్పుడు వచ్చి కరెక్ట్ చేసి బ్యాటరీ పోయింది అనుకోండి, బ్యాటరీ వేసేసి ఇచ్చినప్పుడు ఆ సహాయపడ్డందుకు థ్యాంక్ యూ చెప్పండి. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, థ్యాంక్ యూ అని చెప్పి. చిన్నదానికి పెద్దదానికి థ్యాంక్ యూ చెప్పండి. 2 పదాలు అయిపోయింది. ఇంకోటి ప్లీజ్, వినమ్రతతోని ప్లీజ్ కొంచెం నాకు మంచినీళ్ళు తెచ్చిస్తారా, ప్లీజ్ నాకు కాస్త మంచినీళ్ళు తెచ్చిస్తారా అని అడిగామనుకోండి, అది చాలా పొలైట్గా ఉంటుంది, ప్రేమ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా మీకు అడ్డుపడుతున్నారు లేకపోతే ఇబ్బంది కలగజేస్తున్నారు అంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి, అలా చేయకండి అన్నారు అనుకోండి, మనం అడిగే విధానానికే వాళ్ళు చేయడం మానేస్తారు. హెల్ప్ చేయడానికైనా ఎక్స్క్యూజ్ మీ నాకు కాస్త ఈ హెల్ప్ చేసి పెడతారా అన్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అండ్ లాస్ట్ వర్డ్, 5th వర్డ్ తీసుకుంటే సారీ అండి. మన ద్వారా చిన్న మిస్టేక్ జరిగినా సరే ఖచ్చితంగా అసలు సారీ చెప్పండి. ఆ సారీ చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళక, పిల్లలక, ముసలి వాళ్ళక, ఎవరికా అనేది కాదు, జరుగుతూ ఉంటాయి. మానవులం కాబట్టి మిస్టేక్స్ చేయడం అనేది కామన్. కానీ చేసిన మిస్టేక్ని మనం చిన్న సారీ చెప్పి మనం క్షమించండి అనడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఆ సారీ చెప్పడం కూడా గిల్ట్గా ఫీల్ అవ్వకుండా ధైర్యంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎటిక్వేట్ వస్తే టీమ్ ఎటిక్వేట్ అండి. ఈ టీమ్ ఎటిక్వేట్ ఏంటంటే ఒక్కరికి పోయినప్పుడు ఇది పెద్దగా మనకి అవసరం పడదు. అదే ఒక ఇద్దరు కానీ, ఒక ముగ్గురు నలుగురు కానీ మీరు స్పీకర్స్గా వెళ్ళారు అనుకుందాం, ఒక సంస్థకి కానీ, ఒక స్కూల్కి కానీ, ఒక కాలేజ్కి కానీ, యూనివర్సిటీకి కానీ, ఎక్కడికైనా మీరు వెళ్ళారు అనుకుందాం. అప్పుడు ఏమవుద్దంటే టీమ్గా లేకపోతే ఫెయిల్ అవుతామండి. టీమ్ ఫుల్ ఫామ్ ఏంటి చాట్ చేయండి ఒకసారి చూద్దాం, ఎవరైనా పర్లేదు. టీమ్కి ఫుల్ ఫామ్ ఏంటి? టీమ్గా వెళ్తే ఏంటంటే అద్భుతంగా మనము చేసుకోగలుగుతాం. అయితే టీమ్ అంటే టీమ్ అనే చాట్ చేసేసారు రామచంద్ర గారు. టీమ్కి ఫుల్ ఫామ్ అడిగాను, ఇదేంటంటే ఇది షార్ట్ ఫామ్ కదా. చేయండి పర్లేదు, ట్రై చేయండి, నేను మాట్లాడుతూ ఉంటాను. మీకు చెప్పలేకపోతే నేను లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను. గ్రూప్ ఫుల్ ఫామ్ అడిగా, TEAM. ఎస్, శ్రీనాథ్ దాసరి గారు పేపర్ లీక్ చేసేసారు. మెంటర్స్ మీరు ఇలా చేస్తే బాగుండదు కదండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ తెలియజేసినందుకు. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. థ్యాంక్ యూ. టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, అందరం కలిసి ఎక్కువగా సాధిద్దాము అని చెప్పి, అంటే ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేద్దాము. ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్, ముగ్గురు వెళ్ళాలనుకున్నారు, ఇద్దరే వెళ్ళగలిగారు, ఇంకొకరు లేట్గా రావడమా లేకపోతే రాలేకపోవడము జరిగింది అనుకుందాం. కానీ అక్కడ ముగ్గురికి మీకు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన స్లాట్లు ఫిక్స్ అయిపోయాయి. మీ ముగ్గురు ద్వారా ఆ సంస్థ ఇబ్బంది పడకూడదు అంటే ఏం జరగాలి? ఈ ముగ్గురు మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే పీపీటీస్ ఉన్నాయనుకోండి, పీపీటీస్ లేదనంటే మ్యాటర్ ఏదైనా రెడీ చేసుకుంటాం, మ్యాటర్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ముగ్గురులో ఒకరు వెళ్ళకపోయినా సరే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దాన్ని కవర్ చేసేయగలుగుతారు. ఒకవేళ మీరు లేట్గా వస్తున్నా సరే వాళ్ళు ఎంగేజ్ చేయగలుగుతూ ఉంటారు ఆడియన్స్ని. అలా మనకి వర్చువల్ డాష్ మీద కూడా జరుగుతూ ఉంటుంది. సడన్గా ఒకరోజు మాకు ముందే షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటాం, ఈ రోజు ఈ స్పీకర్ చెప్పాలి, స్పీకర్ కూడా ముందే ఇంటిమేట్ చేసి ఉంటాం. కానీ ఆ రోజు సడన్గా ఆ స్పీకర్ గారికి ఏదో ఒక పని పడింది, లేకపోతే మనకి సెషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇబ్బంది పడతాము. అందుకని కాంటెంట్ మన దగ్గర ఆ స్పీకర్కి సంబంధించి కూడా రెడీగా పెట్టుకుంటే ఎవరో ఒకరి ద్వారా అది మేనేజ్ చేయించగలుగుతాం. అలా మీరు వెళ్ళే సంస్థకు కూడా ఇద్దరు ముగ్గురు వెళ్తున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ది మెటీరియల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే
గాసిప్స్ కి అవకాశం ఇవ్వకండి. ఒకరు స్టేజ్ పైన చెబుతూ ఉంటారు, ఇద్దరు కూర్చొని ఉంటారు. పక్కన ఒక అతను ఒకరి గురించి చాలా అద్భుతంగా చెప్పారు అంటారు. రెండో అతని గురించి ఈయన కొంచెం ఫస్ట్ అతని లాగా చెప్పలేకపోయాడే ఈయన అనే ఒక పాయింట్ రేస్ చేసినప్పుడు మనం దానికి ఊతం ఇవ్వకూడదు. అగ్నికి ఆజ్యం అంటారు కదా, అది చెయ్యకుండా లేదండి చాలా బాగా చెప్తారు ఆయన, ఎక్సలెంట్ గా ఇస్తారు, మేబీ ఏదైనా ఈ హెల్త్ ఇష్యూ లేకపోతే ఏదైనా మెంటల్ టెన్షన్ ఏమైనా ఉండిందేమో తెలియదు, కానీ అద్భుతంగా చెప్తారండి ఆయన అని మనం ఎంకరేజింగ్ మోడ్లోనే చెప్పాలి. కానీ వీళ్ళ గురించి చెడుగా చెప్పకూడదు, క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా మనం ప్రొజెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన తోటి వాళ్ళు కాబట్టి. మనం కలిసి ఎదగాలి అన్నప్పుడు లోపాలను ఎత్తి చూపకుండా మనలో ఉన్న మంచిని మాత్రమే ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. సపోర్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఉంటే ఈ టీమ్గా వెళ్ళినప్పుడు 100% సక్సెస్ఫుల్గా మీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు మీరు. అండ్ నెక్స్ట్ డైనింగ్ ఎటిక్వేట్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. భోజనం చేయడం కూడా నేర్చుకోవాలా కదా. భోజనం ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలా అంటే ఎస్, 100% ఈ ఎటిక్వేట్ పాటించాల్సిందే. జనరల్గా ఎలా ఉంటుంది చెప్పండి, బ్రేక్ అన్నప్పుడు భోజనాల టైం అప్పుడు అందరూ ఎగబడతారు కదా, అవునా కదా. ఒకేసారి అందరూ మూకుమ్మడిగా వెళ్తారు. క్యూ కూడా ఉన్న బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ థింగ్స్ అనుకోవచ్చు ఆ విషయం. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల తొందరగా తినాల్సి ఉంటుంది, కొంతమందికి ఆకలికి ఉండలేకపోవడం ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఇష్యూస్లో వాళ్ళు వెళ్తారు. కానీ మనం యాజ్ ఎ స్పీకర్గా వెళ్ళినప్పుడు అక్కడ క్యూ ఉంటే గనక క్యూలో ఖచ్చితంగా నిలబడాలి. నేను స్పీకర్ని కదా, నేను కూడా క్యూలో నిలబడాలా, నాకు వీళ్ళు సరైన మర్యాద చేయటం లేదు, ఇటువంటి ఆర్గెంట్ అండ్ యాటిట్యూడ్ని ప్రదర్శించకూడదు. ఖచ్చితంగా క్యూలో నిలబడండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే సెషన్ మీరు మళ్ళీ ఇవ్వాల్సి వస్తే గనక ఇబ్బంది పడతారు. తినంగానే సెషన్ ఇస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎంటీ స్టమక్తో ఇస్తే అద్భుతంగా వెళ్తుంది. ఫుడ్ తినేటప్పుడు కూడా ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఇంతవరకు మాత్రమే మీ భోజనం తడవాలండి. అలా కాకుండా మొత్తం ఇట్లా పిసికేసి ఫింగర్స్ లో నుంచి ఇట్లా బయటికి తీసుకొచ్చి మళ్ళీ వేళ్ళు నాకేసుకుంటూ తిన్నారనుకోండి, ఎదుటి వాళ్ళకి చూస్తే కంపరం పుడుతుంది, వాళ్ళకి అసహ్యం వేస్తుంది. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎంత తినాలనుకుంటున్నామో అంతే పెట్టుకోండి. ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయద్దు. ఫుడ్ వేస్ట్ చేస్తే కూడా మన ఎటిక్వేట్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఎవరైతే మనకి అవకాశం ఇచ్చారో వాళ్ళు. సో డైనింగ్ ఎటిక్వేట్ మోస్ట్ ఇంపార్టెంట్. డైనింగ్ లో ఇంకొక కొన్ని దగ్గర ఎట్లా ఉంటుందంటే, కొంతమంది దీంతో కూడా పెడతారు సెషన్స్. అర్థమైందా దీంతోనంటే? కాలేదా? ఓ స్మైల్ వచ్చేసింది అందరి ఫేసుల్లో అంటే నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది అని చెప్పి. ఎస్, అయితే మనకి నిజంగా అలవాటు ఉన్నా సరే, సారీ అండి నాకు అలవాటు లేదు నేను తీసుకోనండి అని చెప్పండి. లేదనంటే ఇది సందర్భం కాదండి అని చెప్పండి. కానీ దొరికింది కదా, పోస్తున్నాడు కదా అని చెప్పి రెచ్చిపోవద్దు. ఉత్తమం ఏంటంటే ఆరోగ్యానికి మంచిది తీసుకోకపోవడం. ఓకే, అది పాటిస్తే చాలా సంతోషం. ఎటిక్వేట్లో ఎలా ఉంటాయంటే, మనం స్టేజ్ మీద నిలబడి ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఇది నిన్న మొన్న నేను చెప్పాను, మళ్ళీ ఈ సెషన్లో చెప్పాలి కాబట్టి చెప్తాను అని చెప్పి వీళ్ళని అడిగి, సార్ స్మోకింగ్ జోన్ ఎక్కడుంది సార్ అని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? లేదంటే ఒక్క నిమిషం నేను బయటికి వెళ్ళేసి వస్తానని చెప్పి బయటికి వెళ్ళి
అని తాగామనుకోండి, అది చూసిన ప్రేక్షకులు, విన్న ప్రేక్షకులు వచ్చి వామ్మో ఎన్ని నీతులు చెప్పాడురా స్టేజ్ మీదకి ఎక్కి, చూడు చేస్తున్న పని ఏంటి, చెబుతున్న పని ఏంటి అంటే ఏమవుతుంది అక్కడ? మన వాల్యూస్ పోయినట్టే కదా. అందుకని మనం ఏది పాటిస్తున్నామో అది మాత్రమే చెప్పండి. డైనింగ్ ఎటిక్వెట్కి వచ్చేసాం. నెక్స్ట్ పార్ట్కి వస్తే ఎథిక్స్ అండి. ఇందాక మనం మాట్లాడుతున్నాం స్టార్టింగ్ లో, ఎథిక్స్ అంటే మనకి మనముగా పాటించాలి. ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, తాగే విషయంలో మనని ఎంతో మంది ఫోర్స్ చేస్తున్నా సరే మనం దాని జోలికి వెళ్ళకూడదు. దీనికి ఒక ఎథిక్ కూడా అవుతుంది. అది ఎథిక్స్ లో ఫస్ట్ ఎంపతిస్ట్ గా ఉండాలండి. ఎంపతిస్ట్ అంటే, ఎంపతి అంటే చాట్ చేయండి ఎవరైనా. ఎంపతి అంటే చాట్ చేయండి. యా, కన్సర్న్, అబ్రివేషన్, సహానుభూతి, ఇంకా సానుభూతి చూపిస్తాము, బట్ దట్ ఈస్ నాట్ ఎంపతి. ఎంపతి అంటే మనము వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించి వాళ్ళకి సహాయపడడం ఎంపతి అంటే ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి ఆ ఇబ్బందిని మన ఇబ్బందిగా భావించి మనము ఫీల్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడడం, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. స్పీకర్ ఒక ఎంపతిస్ట్ గా ఉండాలి అక్కడ అవసరానికి తగ్గట్టుగా. సపోజ్ మీకు బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, అక్కడ ఏదైనా ఇబ్బంది ఏర్పడిపోయింది, ఏదైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు మనం యాక్షన్ ఎలా తీసుకోవాలంటే, ఇది నాదే ప్రోగ్రామ్, నా ప్రోగ్రామే, నా సంస్థే, ఇది నా సంస్థ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను కరెక్ట్ చేసే విధంగా ఎంపతిస్ట్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రస్ట్ వర్తినెస్. ట్రస్ట్ వర్తినెస్ అంటే విశ్వసనీయత అండి, క్రెడిబిలిటీ. ఇందాక మన రాజు జంగ్లీ గారు చెప్పారు క్రెడిబిలిటీ చాలా అవసరం అని. ఇప్పుడు నేను చూడండి స్టేజ్ మీద ఇంతకు ముందు స్పీకర్ చెప్పిన వాటిని గుర్తుపెట్టుకొని చెప్పండి అన్నాను కదా, ఇప్పుడు నేను చేశాను అది. రాజు జంగిలీ గారు క్రెడిబిలిటీ గురించి చెప్పారు అని చెప్పి నేను మాట్లాడాను, కనెక్ట్ అయింది. ఇలా మీరు అక్కడ కూడా కనెక్ట్ చేసుకోవాలంటే వినాలి చెప్పింది. నేను స్పీకర్ని కదా, నేనేంది వాళ్ళది వినేది, నాకు వచ్చింది నేను చెప్పిపోతే సరిపోతుంది అని అనుకుంటే ఆ ఒకేసారికి మనం ఉంటాం, రెండోసారి మనకి ఇన్విటేషన్ రాదు. ఈ ట్రస్ట్ వర్తినెస్, క్రెడిబిలిటీ అంటే ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఎక్కడైతే కాంటెంట్స్ ని దొంగలించాము, ప్లగరిజం అంటాం. అంటే దొంగలించడం, ప్లగరిజం చేయడం అంటే దొంగలించడమే. అది దొంగలించి అంటే తీసుకుని కాపీ పేస్ట్ చేసి గ్రాటిట్యూడ్ తెలియజేయకపోతే నిజంగా దొంగలమే అవుతాం. గ్రాటిట్యూడ్ తెలియజేసాం అనుకోండి, వాళ్ళకి తర్వాత అయినా మీ యొక్క టాపిక్ లో నుంచి ఈ పాయింట్ తీసి నేను మాట్లాడానండి అని మనం వాళ్ళకి చెప్పొచ్చు, ఇక్కడ చెప్పొచ్చు, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మన విశ్వసనీయత అంటే మన మీద ఎవరైతే విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని పోగొట్టకూడదండి. ఏం పెట్టుకుంటారు ఒక స్పీకర్ మీద విశ్వాసం చెప్పండి? ఒక స్కూల్కి మీరు వెళ్ళారు, ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ 50 మంది స్టూడెంట్స్ లో స్టడీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి మిమ్మల్ని పిలిచారు ఒక నమ్మకంతో, కరెక్ట్? ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకోకుండా వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రజెంటేషన్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఒక ట్రస్ట్ వర్తినెస్ అనొచ్చు, విశ్వసనీయత అనొచ్చు. నెక్స్ట్ హ్యూమిలిటీ అండి. హ్యూమిలిటీ అంటే ఏంటి? చౌర్యం, నమ్మకం. ఎస్, హ్యూమిలిటీ అంటే వినయం అండి. ఎంత వినయంతో ఉండాలి అని అంటే, మనకి అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశం ఫ్రీగా ఇవ్వచ్చు, లేదనంటే డబ్బులు కూడా పే చేస్తాం. చాలా మంది మన ఇంపాక్ట్ లో స్పీకర్స్ చాలా చార్జ్ చేస్తారండి. ఒక్కొక్క క్లాస్కి 15,000, 20,000, 25,000, 50,000 చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అక్కడ వినయంగా వెళ్ళి, ఒక హంబుల్ గా, వినయంగా, ప్లెజెంట్ గా
ప్రేమతో లేమనుకోండి, మనం పొగరుగా ప్రవర్తించామనుకోండి, ఫ్రీగా సెషన్ ఇచ్చేవాడు పిలుస్తాడేమో కానీ డబ్బులు ఇచ్చేవాడు పిలవడండి. వాడికే ఉంటుంది, వాడి పొగరు వాడికి ఉంటుంది, వాళ్ళ ఈగో వాళ్ళకి ఉంటుంది. ఒకరి ఈగోని టచ్ చేస్తే ప్రపంచ యుద్ధాలే జరిగినాయండి. ఈ చిన్న విషయాలు ఎంత కదా. ఎందుకు ఈగోని టచ్ చేయకూడదు అంటానంటే, ఈగో ఎందుకు టచ్ చేయకూడదు అండ్ మనం ఈగోయిస్ట్ గా ఎందుకు ఉండకూడదు అని అంటే, అది అసలు భగవంతుడే చెప్పాడండి ఇలా ఉండకూడదు అని చెప్పి. ఈజీఓ, ఈగో ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలుసా? ఈజీఓకి ఫుల్ ఫామ్ చెప్పండి, రాయండి, చాట్ చేయండి చూద్దాం. ఎక్కడ తెలిసి ఉండదు, ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తా ఖచ్చితంగా. నేను ఏదైనా క్వశ్చన్ వేసానంటే ఆన్సర్ లేకుండా మాత్రం క్వశ్చన్ వేయను. చాలా మంది స్పీకర్స్ చాలా తెలివిగా ఏం చేస్తారంటే, మీ ఆన్సర్లలో నుంచే వాళ్ళ కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎమోషన్ కాదండి. ఫుల్ ఫామ్ అడిగా ఇందాక, టీమ్ కి ఫుల్ ఫామ్ దాసరి గారు పెట్టారు కదా, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని. ఈ అంటే ఏంటి, జి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి రాసుకోండి. ఎడ్జ్ టు ద గాడ్స్ ఒపీనియన్, ఎడ్జ్ టు ద గాడ్స్ ఒపీనియన్, ఎడ్జ్, ఈడిజిఈ, ఎడ్జ్ టు ద గాడ్స్ ఒపీనియన్. ఎవరైనా టైప్ చేయండి విన్నవాళ్ళు. భగవంతుడు మనకి ఒక గీత గీశాడండి, అంటే ఒక లక్ష్మణ రేఖలాగా ఒక గీత గీశాడు. ఆ గీతలో మాత్రమే మీరు ప్రయాణం చేయండి, మీ జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పాడు. గీత దాటి ఒక అడుగు వేస్తున్నాము అని అంటే ఈగోయిస్టిక్ గా మారిపోతున్నాము, అంటే భగవంతుడు చెప్పిన దానికంటే కూడా విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము అనేది ఒక ఉద్దేశం. అందుకే మనం ఈగోయిస్ట్ గా ప్రవర్తించకూడదు, ఇతరుల ఈగోని టచ్ చేయకుండా ఉండాలి. ఇది చదవండి ఒకసారి. ఇందాక నేను అన్నాను కదా, కొన్ని పదాలు చదవలేకపోతే బాగా ప్రాక్టీస్ చేసి మరీ చెప్పండి. ఇన్క్విజిటివ్నెస్ కదా. ఇన్క్విజిటివ్నెస్ అంటే ఏంటంటే పరిశోధనాత్మకంగా, దీనిలో ఇన్నోవేటివ్ కూడా అనొచ్చు. అండ్ ఇది పర్ఫెక్ట్ పదం అండి. మీ యొక్క కాంటెంట్ మీ ఓన్ గా పరిశోధనాత్మకంగా ఉంటే దట్ ఈస్ 100% ఎథిక్స్. అలా ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ ఎథిక్స్ లో నెక్స్ట్ లెటర్ ఏంటి చెప్పండి. నేను ఖచ్చితంగా ఎథిక్స్ కే అక్రోనియం క్రియేట్ చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండింటుంది, ETHI తర్వాత ఎస్, కర్టసీ అండి. కర్టసీ అంటే ఏంటి? కర్టసీ అంటే ఒకరికి కర్టసీ చూపించడం అంటారు, కానీ ఈ కర్టసీ ఏంటంటే ఒక మర్యాద అండి. మనం మర్యాదగా ఉండాలి. ఎల్ల వేళలా మనం మర్యాద ఇస్తేనే మనకి మర్యాద వస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది, కరెక్ట్. మన మాట మంచిదైతే ప్రపంచం మొత్తం మనకు మంచిది. అలా కాకుండా పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా ఉందన్నట్టుగా ఉండకూడదండి. అది కూడా దీనికి యాప్ట్ చేయొచ్చు. మంచితనంగా ఉంటే ప్రపంచం అంతా మంచితనంగా ఉంటుందని కూడా మనం దీనికి ఆపాదించుకోవచ్చు. సో మర్యాదస్తుల్లాగా ప్రవర్తించాలి, అమర్యాదగా మనం ప్రవర్తించకూడదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్ అండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఎస్. ఎస్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అవసరమా లేదా? లేదా తలకాయ అడ్డం కూపుతున్నారు చాలా మంది. నిలువు ఊపాలా, అడ్డం ఊపాలా, ఇలా ఊపాలా, అవసరమా లేదా చెప్పండి ఒకసారి. ఎస్, విరూప గారు నిలువుగా ఊపుతున్నారు. దిస్ ఈస్ కరెక్ట్. ఎస్. సో ఎంత డిసిప్లిన్ అంటే అన్ని విషయాలు ఇప్పటి వరకు మాట్లాడుకునే అన్నిటికీ కంక్లూడింగ్ డిసిప్లినేనండి.
ప్రతి విషయంలో మీకు డిసిప్లిన్ అవసరం ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్. ఈ టైం తీసుకోవచ్చు, హ్యుమానిటీ తీసుకోవచ్చు, లేకపోతే ట్రస్ట్ వర్తీనెస్ తీసుకోవచ్చు, ఇంకొకటి ఎటిక్వేట్స్, దేంట్లో అయినా ఒక డిసిప్లైన్డ్ గా సిస్టమేటిక్ గా ఉంటే ఎంత పద్ధతిగా ఉంటాడరా ఆ ట్రైనరు అనే ఒక ఫీలింగ్ ఏర్పడాలి. అప్పుడే మనము సక్సెస్ సాధించినట్టు. ఆ సక్సెస్ కూడా ఎలా తెలుసా, కొన్ని 100 కోట్లు సాధించినట్టుగా సాధిస్తాము. RRR సినిమా ఎంత సక్సెస్ అయిందో అంత సక్సెస్ మనం కూడా అవుతాం. ఆ సక్సెస్ కి మనకు వచ్చే ఏంటో తెలుసా, ఆర్ అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆర్, సెకండ్ ఆర్, థర్డ్ ఆర్ కి చాట్ చేయండి. ఇవి చాలా స్పీడ్ గా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకి చాలా ఇష్టమైనవి ప్లస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కదా. సినిమా అంటే ఎవరికి ఇష్టం లేదు, నేను కూడా చూస్తూ ఉంటాను. రౌద్రం ఒకటి, రణం, రుధిరం, రౌద్రం, సూపర్ సార్. శ్రావణి గారు సూపర్ అండి. వావ్, ఎక్కడున్నారు మీరు? నేను చూస్తున్నాను. ఒకసారి కనిపిస్తున్నారా? దాక్కొని చెప్పారా? ఓకే, కరెక్ట్ అండి. బట్ మన RRR కొంత డిఫరెంట్ గా ఉంటుంది. మన RRR ఏంటో తెలుసా? రికగ్నైజేషన్ అండి, ఫస్ట్ ఆర్. ఇవన్నీ పాటిస్తే మనకంటూ ఒక రికగ్నైజేషన్, మనకంటూ ఒక స్టాంప్, తప్ప అంటారు కదా హిందీలో, ఒక స్టాంప్ కొట్టిన వాళ్ళం అవుతాం మనకంటూ. ఆ స్టాంప్ ద్వారా మనకి ఏమవుతుందనంటే రెప్యుటేషన్ పెరుగుతుంది, అద్భుతమైన రెప్యుటేషన్. ఈ రెప్యుటేషన్ వల్ల యూజ్ ఏంటంటే, మీ సెషన్ ఒక 100 మంది విన్నారు అనుకోండి, ఆ 100 మంది దృష్టిలో మీ స్టాంప్ పడిపోతుంది. నెక్స్ట్ మీరు ఎక్కడైనా వాళ్ళ ద్వారా సెషన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే మీరే గుర్తొస్తారు వాళ్ళకి. ఖచ్చితంగా మీరు గుర్తొస్తారు. పలానా రోజు ఆ పలానా వ్యక్తి అద్భుతమైన టాపిక్ ఇచ్చారు, కాంటెంట్ ప్రిపరేషన్ గురించి రాముగూడ గారు అద్భుతంగా చెప్పారు అని ఒకటి గుర్తొస్తుంది. ఖచ్చితంగా మీరు రికమెండ్ చేస్తారు. అండ్ ఆ రికమెండేషన్ రెప్యుటేషన్ అవుతుంది. అంటే మళ్ళీ 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 మీకు అవకాశాలను దక్కిస్తుంది. సో అలా మళ్ళీ 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 మీకు అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నారా? ఒక్కసారికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించి మీ యొక్క ఎటిక్వేట్స్ ని పాటిస్తూ మీరు సక్సెస్ఫుల్ గా మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మీ సుధీర్ బంధం రావురి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నాకు ఈ టాపిక్ ఇచ్చి సార్ మీరు చెప్పండి అని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జ్లైన రామ్ ప్రసాద్ లోకా గారికి, రామగూడ గారికి అండ్ మిగిలిన కోఆర్డినేటర్స్ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా చివరి రోజుని మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అందుకే రెట్టింపుగా RRR ఏ విధంగా సక్సెస్ అయిందో ఆ విధంగా మమ్మల్ని ఈ సెషన్ లో EPS 3ని సక్సెస్ చేశారు. ముగింపు సెషన్ ని చాలా అద్భుతంగా ఉంది. చాలా మేము మీరు మాకు ఈ విధంగా సపోర్ట్, యాక్చువల్లీ మేము ఫస్ట్ రోజు మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాం స్టేజ్ ఫియర్ అప్పుడు. కానీ ఎందుకని మీరు ఫస్ట్ మీరే ఉండండి, మీరు చెప్పండి, మీరు ముందు ఉండండి, నేను నడిపిస్తాను, నేను ఉంటాను కనుక మీకు సపోర్ట్ చేస్తానని మమ్మల్ని సపోర్ట్ చేసి చివరి రోజు మేము ఎట్లయినా సరే మాతో పాటు మేము కూడా ఒక అవకాశం మీ నుంచి తీసుకోవాలని చెప్పేసి మేము అడిగినందుకు మమ్మల్ని కాదనకుండా మాకు ఈ సెషన్ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓవర్ టు రాజు జంగ్లీ గారు. ఈ మన సెషన్ గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని, ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా మన గురువు గారు సుధీర్ బంధం రావురి గారు ఎప్పుడు ఒక పారుతున్న నదీ ప్రవాహంలా
చక్కగా సెషన్ ని ప్రారంభించారు. విలువలతో ఎథిక్స్ ను కలిగి ఉండడం ప్రధానమైన అంశంగా చెబుతూనే ఆ ఎథిక్స్ ను చేరుకోవడానికి మనం ఏవైతే ఎటిక్వేట్స్ ని ఫాలో కావాలో చాలా చక్కగా వివరిస్తూ పర్సనల్ ఎటిక్వేట్ ఉండాలని చెప్పేసి మనం చక్కని డ్రెస్ కోడ్ తో నఖ శిఖ పర్యంతం, నఖ అంటే గోరు నుండి శిఖ అంటే తల వరకు మనం ఎదుటి వ్యక్తిని ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిగా కనబడే విధంగా ఈ పర్సనల్ ఎటిక్వేట్ అనేది కలిగి ఉండాలని చెప్తూనే దాంతో పాటుగా స్టేజ్ ఎటిక్వేట్ ఉండాలని, ఇంట్రడక్షన్ లో కానీ మనం స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు అక్కడ స్టేజ్ పైన మాట్లాడే విధానంలో ఎలా ఉండాలని, టైంని ఎలా అడ్జస్ట్ చేయాలని, వెన్ను చూపని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడే ఒక స్పీకర్ గా ఎదుగుతామని, ఎమోషన్స్ లో ఎలా ఉండాలని, గ్రాటిట్యూడ్ ఎలా తెలియజేయాలో, క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా మాట్లాడాలో స్టేజ్ ఎటిక్వేట్ ద్వారా తెలియజేస్తూ, దాంతో పాటు టైం ఎటిక్వేట్ ఏ విధంగా టైం ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితిని ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలి, సెషన్ ని ఎలా ఇవ్వాలి, 100% ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలో చాలా చక్కగా టైం ఎటిక్వేట్ ద్వారా తెలియజేస్తూ, దాంతో పాటు స్పీకింగ్ ఎటిక్వేట్ అంటే వాయిస్ మాడ్యులేషన్ లో ఉచ్చారణ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి, మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా అక్కడున్న పరిస్థితులకు మాండలికాలకు యాసలకు అనుగుణంగా ఉండకుండా గ్రాంధికంగా ఉండాలని చెప్తూనే అక్కడున్న పరిస్థితులకు తగ్గినటువంటి కొటేషన్స్ ని, అక్కడున్నటువంటి స్టేట్మెంట్ ని మనం మాట్లాడే విధానంలో ఉపయోగించాలని చెప్పేసి స్పీకింగ్ ఎటిక్వేట్ లో చెప్తూ, దాంతో పాటుగా లాంగ్వేజ్ ఎటిక్వేట్ కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఒక గ్రూప్ గా, సమూహంగా విజయం సాధించాలంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని చెప్పేసి ఒక గ్రూప్ గా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మన యొక్క సెషన్స్ ని కానీ, మన యొక్క పీపీటీని కానీ, మనం చెప్పాలనుకున్న విషయాన్ని కానీ షేర్ అనేది చేసుకున్నప్పుడు ఏదైనా గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ ని మనము కవర్ చేస్తూ గ్రూప్ అందరు కలిసి ఒక ఎథిక్ అనేది పొందాలంటే ఈ గ్రూప్ ఎటిక్వేట్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తూ, దాంతో పాటుగా డైనింగ్ ఎటిక్వేట్ కూడా ఉండాలని చెప్పి ఒక విలువలతో కూడినటువంటి ఒక స్పీకర్ ఏ విధంగా ఉండాలంటే ఎంపతి కలిగి ఉండాలని, ఎదుటి వ్యక్తి పరిస్థితిలో ఉండి తాను అర్థం చేసుకునే తత్వంతో పాటుగా ట్రస్టీవర్తినెస్, విశ్వసనీయతను కలిగి వినయంతో ఉండి పరిశోధనాత్మకంగా ఉంటూ మర్యాదను మరవకుండా ఉన్నట్టయితే, దాంతో పాటుగా ఎప్పుడైతే స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటామో, ఎటిక్వేట్స్ ద్వారా ఎథిక్స్ వైపుగా ఎప్పుడైతే ప్రయాణం చేసి ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మారుతామో అప్పుడు త్రిపులార్ అనేది అక్కడ మనకు కనిపిస్తుందని, రికగ్నైజేషన్ అని, రిప్యుటేషన్ అని, రిపీటేషన్ అని నీ యొక్క గమ్యాన్ని సక్రమంగా చేరుకుంటామని చాలా చక్కగా వివరించారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్. చక్కని సెషన్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన టీం కూడా థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం. క్వశ్చన్స్ అండ్ ఎవరికైనా డౌట్స్ కానీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా చాట్ లో మెసేజ్ చేయండి. స్పీకర్ గా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మీరే క్వశ్చన్ వేయాలి. ముందు ఎవరైనా వేస్తే తర్వాత నేను వెళ్దాంలే అని ఉంటే స్పీకర్స్ కాలేరు, లీడర్స్ అస్సలు కాలేరు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది అనుకోండి, ముందు నేనే ఉండాలని వెళ్ళిపోవాలి. అలాంటి యాటిట్యూడ్ స్పీకర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ధైర్యంగా లక్ష్మీదేవిని తలుచుకొని, లేకపోతే మీ యొక్క భగవంతుడిని తలుచుకొని అడగండి. నేనేం భయపెట్టను కాబట్టి. యా, ఎనీవన్? నాకు ఒక డౌట్ వస్తుంది. ఒక క్వశ్చన్ కూడా రాలేదు అని అంటే 2 రకాలుగా నేను ఆలోచిస్తాను అన్నమాట. ఒకటి, పూర్తిగా ఏమీ అర్థం కాలేదని ఆలోచించాలి. రెండోది, పూర్తిగా అర్థమైందైనా ఆలోచించాలి. ఏది ఆలోచించాలో ఒకసారి చెప్పండి మీరు. 2 ఆలోచించాలా? ఒకసారి చెప్తా ఉన్నారు, 2 వేళ్ళు చూపిస్తున్నారు అంటే ఆ పూర్తిగా అర్థమైంది, అర్థం కాలేదు. ఓ
సో ఏం అర్థం కాలేదో మరి అడిగితే కనీసం ఆ అర్థాన్ని పూర్తి చేస్తాను కదా. అర్థం అంటేనే సగం అని మీనింగ్ అక్కడ కదా. ఇంకా అర్థం ఏది కాలేదో చెప్పండి, నేను చెప్తాను. యా రవీంద్ర గారు. రవీంద్ర గారు. రవీంద్ర గారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు చెప్పినవి మళ్ళీ ఒకసారి మొదటి క్లాస్ నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు రోజు ఎందుకు చెప్పారు సార్. ఇందులో ప్రతి అంశం మీరు ఏ విధంగా ఫస్ట్ స్పీచ్ ప్రిపేర్ కావాలని బాగా చెప్పారు సార్. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కానీ ఏంటంటే ఈ ప్రాక్టీస్ లోనే మీరు అనే క్వశ్చన్లు మాకు అవగతం అవుతాయి సార్. ఇప్పుడే ప్రాక్టీస్ చేయలే కనుక మీకు ఇది ఏం చెప్పలేం సార్. మీరు బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అర్థం కాలేదు. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటుంటే ఈ రోజు నేను చెప్పిన టాపిక్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా అర్థం కాలేదా అనేది నా ప్రశ్న. చాటింగ్ లో అయితే అర్థం అయిపోతుంది. చాలా మంది రెండూ కాదు సార్, రెండవది అని చెప్పి రాశారు. అంటే ఇక్కడ చూడండి, నేను ఆలోచించిన పాయింట్ సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. యా థ్యాంక్ యూ. 2 స్పాట్లైట్ పెట్టేశారు ఏంటి? ఓకే, అరే స్పాట్లైట్ టచ్ చేయలేదు సార్. చేయలేదా? లేదు. యా. సో నేనేం ఆలోచించాను, సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. కానీ మీరు పెట్టింది ఏంటంటే రెండవది, అంటే అర్థం కాలేదా అర్థం అయిందా అనే దానికి అర్థం అయింది అనేది 2 ఫింగర్లు చూపించారు అని మీరు చెప్పారు. కాబట్టి దిస్ ఇస్ ద క్లారిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ అర్థం అయినందుకు. రామచంద్ర గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. మీ సెషన్ చాలా 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 బాగుంది సార్. నేను ఒక చిన్న డౌట్ అడగాలనుకుంటున్నాను. జస్ట్ అంటే మీరు ఇంత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మారడానికి ఎవరిని బాగా ఫాలో అవుతారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నన్ను నేనే ఫాలో అవుతాను సార్. అంటే స్టార్టింగ్ అంటే మీరు అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మారడానికంటే ముందు ఎవరినైనా ఫాలో అయ్యే వాళ్ళ అనేది? లేదు సార్, అసలు అంత నేను ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది 2001లో సార్. నా ఫస్ట్ స్పీచ్ గుంటూరులో ఒక సెమినార్ లో ఇచ్చాను. అంతకుముందు స్పీకర్లు ఎవరో కూడా తెలియదు నాకు. బట్ చెమటలు పట్టినాయి, కాళ్ళు వణికినాయి, ఏసీ హాల్లో కూడా సెటైర్లు పడ్డాయి. బట్ సెకండ్ స్పీచ్ నుంచి మారిపోయాము వితౌట్ ఎనీ ట్రైనింగ్ సార్, ప్రాక్టికల్ గా డైరెక్ట్. అయితే ఎలా స్పీచ్ ఇవ్వాలి, ఎలా కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏమిటి అనే చాలా విషయాలు ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. రియల్లీ సార్, చాలా కూల్ గా ప్రతి విషయాన్ని చాలా నెమ్మదిగా నిదానంగా ఏ వర్డ్ అయితే అక్కడ సూటబుల్ అవుతుందో జాగ్రత్తగా వాడుతూ చాలా గొప్పగా చెప్తున్నారు సార్. అంటే చాలా మందికి మీరు చాలా గొప్ప ఇన్స్పిరేషన్ సార్. అంటే ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలగా ఒక శక్తి కలిగిన ఒక గొప్ప స్పీకర్ సార్ మీరు. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామచంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటంటే సార్, నేను ఒకటే ఆలోచిస్తాను, మనం ఆల్వేస్ ఎంపథిస్ట్ గా ఉండాలి. ఆల్వేస్ ప్రతి విషయంలో. ఇప్పుడు యాజ్ ఎ స్పీకర్ గా కూడా మీకు అర్థమవుతుందా లేదా, మీకు ఎలా చెబితే అర్థం అవుతుంది అనేది నా ఎంపథిస్ట్. నేను ఆ రకంగా ఆలోచించాను. అంటే ఇప్పుడు కూర్చున్న అందరిలో హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఒక మీడియం సైజ్ ఎడ్యుకేటెడ్స్, కొంత తక్కువ ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక సెగ్మెంట్ కనుక నేను కాన్సన్ట్రేషన్ చేసి చెప్పాను అనుకోండి, మిగిలిన ఇద్దరికి ఇబ్బంది అవుతుంది.
ఎగ్జాంపుల్, హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చాలా సొఫిస్టికేటెడ్ గా మంచి లాంగ్వేజ్ ని దడదడలు అడిచాను అనుకోండి, మిగిలిన వాళ్ళకి అబ్బాయి ఎందుకు కూర్చొని ఉంటాను నేను క్లాస్లో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందరినీ అబ్జర్వ్ చేసి కామన్ గా మాట్లాడితే అందరికీ అర్థమయ్యే విధంగా చెబితే బాగుంటుంది అనేది నేను ఎంచుకున్న స్టైల్ సరే. అందుకని నేను అసలు టెన్షన్ పడను, టెన్షన్ పెట్టను. అందులో హిందీలో మనకి కూడా డైలాగ్ కూడా ఉంది, టెన్షన్ లేనేకా చీజ్ నయ్యే దేనేకా అని చెప్పి. కానీ నేనంటాను టెన్షన్ లేనా బినే और దేనా బినే. సో అందుకే నేను ఎప్పుడు టెన్షన్ తీసుకోను, టెన్షన్ పెట్టను, ప్రశాంతంగా ఉంచుతాను. నాతో పాటు ఎవరు ప్రయాణం చేసినా వాళ్ళ టెన్షన్ ని కూడా దూరం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటా. చాలా షార్ట్ లైఫ్ కదండి, ఏదో కొన్ని వేల సంవత్సరాలు బతికేస్తున్నాం ఈ భూమి మీద అంటే అన్ని రసాలు పండించవచ్చు, అన్ని నవరసాలు పండించవచ్చు సంవత్సరాల తరబడి. బతికేదే చాలా కొద్ది కాలం. ఆ కాలంలో కూడా జీవించేది ఇంకా చాలా కొద్ది. బతకడానికి జీవించడానికి చాలా తేడా ఉందండి. బతకడం అంటే పుట్టాము, పెరిగాము, ఏదో పిల్లల్ని కన్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, పోయాము, ఇది బతకడం అంటే. జీవించడం అంటే లైఫ్ ని ఆస్వాదించడం. మన గురించి మనమే బతకాలి, మన గురించి మనం ఆస్వాదించాం. ఎందుకంటే ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్తాము. జంటగా పోయిన వాళ్ళని ఒక్కరిని చూపించండి, పోలేరుగా, హైలీ జరగని పని కదా. అందుకని ఏం చేయాలంటే ప్లెజెంట్ మైండ్ తోనే ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. 25 సంవత్సరాల వరకు ఓన్లీ స్టడీస్ అని వెళ్ళిపోతారండి. యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు తీసుకుంటే నాకు తెలిసి 60 to 70 years యావరేజ్ లైఫ్ స్పాన్. ఈ 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఓన్లీ ఎడ్యుకేషన్కే పోయింది. దాని తర్వాత సెటిల్ అవ్వడానికి మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు. ఇప్పుడు అంటే కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, క్యాంపస్ లోనే సెలెక్ట్ అయిపోతున్నారు, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉద్యోగం వచ్చేస్తుంది. కానీ రాని వాళ్ళ పరిస్థితి తీసుకుంటే స్ట్రగుల్ అవుతున్నారు. ఒక 5-6 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే కానీ ఒక సెటిల్మెంట్ కి రావట్లేదు. సెటిల్ అయితే తప్ప పెళ్లి చేసుకోనని చెప్పి లేట్ మ్యారేజ్లు కూడా జరుగుతాయి. కొన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఆస్వాదిస్తున్నాడు లైఫ్ అని అంటే మళ్ళీ ఇమీడియట్ గా ఒకరినో ఇద్దరినో కనడం, మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టడం, మళ్ళీ వాళ్ళని చదివించాలి, మళ్ళీ వాళ్ళ గురించి ఏర్పాటు చేయాలి. తీరా ఏం చేశారా అంటే రోగాలు తెచ్చుకోవడం, మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరగడం. ఏంట్రా జీవితం అంటే పుట్టాము, పెరిగాము, కన్నాము, చచ్చాము, ఇంతే. ఇది లైఫ్ కాదు సార్, మన గురించి మనం కూడా జీవించాలి. అందుకే ప్లెజెంట్ గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ తీసుకోకండి. ఏ టెన్షన్ ఉన్నా పుట్టించిన వాడు, నారు పోసిన వాడు నీరు పోయాడా అని మనకి సామెత కూడా ఉంది. ఖచ్చితంగా మనం పెరుగుతాము. మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎంతమంది భూమి మీద లేరు కదా. ఎవరు లేని అనాథలు చాలా మంది ఉన్నారు, కానీ ఫైట్ చేస్తున్నారు. కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ మన కళ్ళెదురు ఉన్నారు. అంటే జీవితం అనేది ఒక పరమాత్మ, మనకి భగవంతుడు పుట్టించాడంటే సంథింగ్ ఈజ్ దేర్. మీరు ఏదో చేసి వెళ్ళాలనే ఉద్దేశమే. అదేదో కనిపెట్టండి, దాంట్లో మీ ప్యాషన్ ని వెతుక్కోండి, మీరు ఎంజాయ్ చేస్తారు. This is the life. Yeah, any more questions or interactions, or else we'll close the session. 9:35. సార్ ఇన్ఛార్జ్ గారు ఇలా సైలెంట్గా ఉండకూడదండి సెషన్. మీరైనా మాట్లాడాలి, అందరూ మిగిలిన వాళ్ళైనా మాట్లాడాలి. స్పీకర్ పని అయిపోయింది. ఈ రోజు స్పీకర్ పాత్ర నాది ఓవర్. ఎందుకంటే క్వశ్చన్స్ లేవు, ఇంటరాక్షన్ లేదు కాబట్టి ఇంకా మీ పాత్ర లేదు. రామచందర్ గారు మళ్ళీ క్వశ్చనా? ఓకే, యా ప్లీజ్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఎవరైనా మన వెంట ఉండి టెన్షన్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఒక డౌట్ సార్. మన వెంట ఉండి ఊరికే టెన్షన్ పెడతా ఉంటారు, అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండేసి మనల్ని ఎక్కువ వరిలోకి దించేస్తుంటారు. సో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎట్లా టెన్షన్ నుంచి బయటపడేసి మనం సేవ్ అవ్వడం ప్లస్ వాళ్ళని కూడా సేవ్ చేయడానికి ఏదైనా టిప్? టెన్షన్ పెట్టే వాళ్ళని టెన్షన్ పెట్టనియండి, మీరు పడకండి అంతే. కానీ వాళ్ళు పదే పదే చెప్పేసరికి ఎస్ సార్, పదే పదే చేస్తూ ఉంటే మనం కూడా టెన్షన్ లోకి వెళ్ళిపోతాం కదా సార్. అందుకని మీరు ఎంతైనా ఇరిటేట్ చేయండి సార్, నేను టెన్షన్ కాను.
మీ మైండ్ కి మీరు ఏ కమాండ్ ఇస్తున్నారో అదే పాటిస్తుంది సార్. ఇది 100%. ఇది యాజ్ పర్ మీకు సైకాలజీలో కానీ లేకపోతే NLPలో కానీ నేర్పిస్తుంది. మీ మైండ్కి ఏ కమాండ్ ఇస్తారో మీ బాడీ అలాగే ప్రయాణం చేస్తుంది, మీరు అలాగే ప్రయాణం చేస్తారు. అవసరమైతే మీరు తనకి ఏం మోటివేట్ చేయగలుగుతారు అంటే సిచ్యువేషన్ బేస్డ్ మారిపోతుంది సార్. ఎందుకంటే మీకు పర్సన్ ఎవరైతే టెన్షన్ పెడుతున్నారో ఆ టెన్షన్ ఏంటి తెలుసుకొని మీరు ఒక ఎంపతిస్ట్ గా మారిపోయి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ టెన్షన్ మీ టెన్షన్ లాగా ఫీల్ అయితే అతన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు, అతనికి మీరు సరైన సలహా ఇవ్వగలుగుతారు. లేకపోతే మీ సలహాలు ఎట్లా ఉంటాయంటే ఏదో టైం బీయింగ్ ఏదో ఒక సలహా ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇచ్చేస్తారు. అవి వర్కౌట్ కావు, మళ్ళీ మీకు టెన్షన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎంపతిస్ట్ గా ఉంటారో అప్పుడే మీరు ఆ సలహా 100% కరెక్ట్ గా ఇవ్వగలుగుతారు. బట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు టెన్షన్ పడాలో తెలుసా? మీ దగ్గర అప్పు తీసుకొని వాడు ఇవ్వకపోతే మీరు టెన్షన్ పడాలి. ఇలాంటి చాలా నాకు టెన్షన్ పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. బట్ నేనేంటంటే తీసుకుపోయేది ఏమీ లేదు కాబట్టి వాడి కర్మ అనుభవిస్తాడులే, ఇచ్చినప్పుడు వస్తే నాది లేకపోతే వాడిది అన్నట్టుగా ఆలోచించి నేను మైండ్ సెట్ చేసేసుకున్నాను. ఇవన్నీ దాటుకుంటూ వచ్చిందేనండి లైఫ్. ఈ రోజు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఒక 10 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం అంటే ఇంపాక్ట్ లోకి రాకముందు కూడా నేను వెరీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేవాడిని, రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. రియాక్ట్ కి రెస్పాండ్ కి చిన్న లైన్ మాత్రమే తేడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు దాన్ని కనెక్ట్ చేసుకోండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు కార్లో వెళ్తున్నారో లేకపోతే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంకొక బైక్ అతను కార్ అతను వచ్చి మీకు డాష్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ పిక్చర్ ఎలా ఉంటుంది, సీన్ ఎలా ఉంటుంది? తూతూ మేమే అని చెప్పి గల్లాలు పట్టుకునే వరకు వచ్చేస్తుంది. నాకు పలానా వాడు తెలుసు, నాకు ఈ పోలీసు వాళ్ళు తెలుసు, లేకపోతే నాకు ఆ మినిస్టర్ తెలుసు వరకు వెళ్ళిపోతుంది అక్కడ. ఇది జనరల్ గా చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఏం జరిగింది అని అంటే రియాక్షన్ జరిగింది. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యాము. అదే రియాక్షన్ బదులు రెస్పాండ్, కొంచెం పాజ్ ఇచ్చాం అనుకోండి, అసలు మిస్టేక్ అవ్వదు. నిజంగా మనదే మిస్టేక్ అనుకోండి, సారీ బ్రదర్ ఏమనుకోకు, బై మిస్టేక్ లో టచ్ అయిపోయింది, ఏదో టెన్షన్ వల్ల యాక్సిడెంట్ అయింది, నీకు ఏదైనా డ్యామేజ్ ఉంటే చెప్పు నేను చేసేస్తాను అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు రెస్పాండ్ అవుతారు, పర్లేదులే బ్రదర్, నాట్ అన్ ఇష్యూ, పర్లేదులే బ్రదర్ అంటారు. లేదనంటే డ్యామేజ్ కి క్లెయిమ్ చేస్తారు. అంతే తప్ప గొడవ పడరు, బూతులు తిట్టుకోరు, కొట్టుకోరు, మీ ప్రతాపాలు చూపించుకునే పరిస్థితికి వెళ్ళరు. దిస్ ఈజ్ రెస్పాన్స్. మీరు రెస్పాండ్ అయితే. రియాక్ట్ అయితే పగలు కూడా పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి, వాడికి నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు. అంతు తేల్చాలి. ఇంటికి వచ్చి అదే ఆరగెన్స్ ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపిస్తాము, ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా చేంజ్ చేసి పడిస్తాము. అదే అరగంట తో ఆఫీస్కి వెళ్తున్న టైంలో వెళ్ళామనుకోండి, ఆఫీస్ లో కూడా మన చుట్టుపక్కల వాళ్ళతో మన ప్రవర్తన మారిపోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో కూడా చెప్తాను. ఏదైనా ప్రమాదం వచ్చి పడింది మనకి, సపోజ్ మీ బిల్డింగ్ లో, ఇంట్లో లేకపోతే చుట్టుపక్కల ఏదైనా మంట ఏర్పడుతుంది, దానివల్ల మనకి మన కుటుంబానికి ఇబ్బంది, ప్రాణాపాయం ఏర్పడుతుంది. అప్పుడు నేను రెస్పాండ్ అవుతా అంటే కుదరదండి. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ లో రియాక్ట్ అయిపోవాలి. కోస్తా ఆంధ్రాలో అటుపక్క సముద్రం బెల్ట్ లో ఉన్న వాళ్ళకి తుఫాన్లు వస్తూ ఉంటాయి, హెచ్చరికలు వినిపిస్తూ ఉంటాయి, తుఫాన్ రాబోతుంది. వచ్చినప్పుడు చూద్దాంలే మా సుధీర్ సార్ రెస్పాండ్ అవ్వమన్నాడు, మెల్లిగా రెస్పాండ్ అవుతా అంటే పర్మనెంట్ రెస్పాన్స్ అయిపోయింది. అక్కడ రియాక్ట్ అవ్వాలండి. భూకంపం వచ్చే అవకాశం ఉందని మనకి వచ్చింది, రియాక్ట్ అవ్వాలండి. రెస్పాండ్ చాలా విషయాల్లో రెస్పాండ్ అయ్యి, ఈ ప్రమాదాలు, ఉపద్రవాలు అనేది ఎప్పుడో కోటికో వస్తాయి, కానీ నిత్య జీవితంలో ఎక్కువగా రెస్పాండ్ అవ్వండి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు, మీ సమాజంతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతారు సార్, ఇది మాత్రం ఖచ్చితం. మీరు మనసులో బాధలు పెట్టుకుంటూ బాధపడుతూ ఎదుటివాడిని హ్యాపీగా ఉంచాలని ప్రయత్నం చేస్తే నటిస్తున్నారు తప్ప జీవించట్లేదు. జీవించండి, జీవితం జీవించండి, బతకొద్దు.
బతకొద్దంటే సావమంటారా ఏంటి? ఆ బతకడం కాదు, ఇందాక చెప్పినట్టు జీవించండి, లైఫ్ ని జీవించండి. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you సార్, very much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన 11 రోజుల జర్నీ ఈ రోజుతో ముగిసింది. ఈ జర్నీని కొనసాగిద్దామా, ఈ రోజుతో ఎండ్ చేద్దామా? ఇప్పుడన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎలా అన్నా మేము ఈ రోజు క్వశ్చన్స్ వచ్చాయని ఫీల్ అవుతాం. ఫస్ట్ టైం సార్ ఒక సెషన్ ఎండ్ అయిన తర్వాత క్వశ్చన్స్ లేకుండా ముగించడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్, సూపర్. కొనసాగిద్దాం రామచందర్ గారు. యా, రేపు కూడా ఉంటుంది, కొనసాగించడంలో రేపటి పాత్ర ఉంటుంది. రేపు అద్భుతమైన సెషన్ ఉంటుంది, గంప నాగేశ్వరరావు గారితో ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొనసాగిద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ నిన్న రిక్వెస్ట్ చేశాను, మీ ద్వారా కొద్దిమంది బాగుపడే అవకాశం మీరు తీసుకోండి, కల్పించండి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురండి. అండ్ అది చేస్తూ ఇంకొక పని చేయొచ్చు, మిమ్మల్ని మీరు ఇంకా బాగా మార్చుకునే అవకాశం కూడా ఇప్పుడు ఇంపాక్ట్ లో ఉంది, జరుగుతుంది. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ రూపంలో ఇప్పుడే ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, 65th బ్యాచ్. ఆ బ్యాచ్ లో ఇంకా సీట్స్ ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఎలా అంటే 50 మంది 60 మంది కంటే ఎక్కువ తీసుకోరు. కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి. నేను మా బ్యాచ్కి అవసరం ఉంటాయి, మీరు ఫిల్ చేయకండి, నేను ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను, అప్పుడు మీరు అలా చేయండి వేరే వాళ్ళని అని చెప్పి చెప్పడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇమీడియట్ గా ఆ బ్యాచ్ లో చేరండి. క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, స్టార్ట్ అయ్యాయి. బట్ ఈపీఎస్ మీకు జరిగిన క్లాసులే అక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మీకు దానికి 2 క్లాసులు 3 క్లాసులు అయ్యాయి. స్టేజ్ ఫ్రైట్ ఒకటి, కాంటెంట్ ఒకటి, అంతే తప్ప కాంటెంట్ ప్రిపరేషన్ ఈ రోజు జరుగుతుంది అనుకుంటా. సో ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక మీరు తీసుకోండి, ఛాన్స్ తీసుకోండి. అసలు మీ జీవితంలో ఇప్పుడు ఇది 10% కూడా కాదండి. నేను నేర్చుకుంది నాకు తెలిస్తే 1% 2% ఉంటుంది ఈపీఎస్ లో. బట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో మాత్రం కనీసం ఒక 30-40%కి రీచ్ అవుతారండి. అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి. 2% 3% నుంచి 20-30%కి వేరియేషన్ వస్తుంది. అద్భుతమైన టాపిక్స్ ఉంటాయి. కొన్ని పేర్లు కూడా వినుండరు మీరు. ఆ టాపిక్ మన జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా విన్నారా సార్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన వర్క్ కి మన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక టాపిక్. లా ఆఫ్ అట్రాక్షన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ చెప్పడమే కాకుండా అక్కడ కూడా మిమ్మల్ని అసైన్మెంట్స్ చేయించి మీలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసే అద్భుతమైన ట్రైనర్లు. ఇప్పుడు మీకు ఎవరైతే మీ ఎదురుగా మెంటర్స్ గా ఉన్నారో వీళ్ళందరూ కూడా 54 బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళేనండి, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 65th బ్యాచ్ రన్నింగ్ లో ఉంది. కాబట్టి ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి, చేరండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు, బలవంతం ఏమీ లేదు. మీ మార్పు గురించి మీరు ప్రయత్నం చేయండి అంతే. బట్ జీవితాంతం మర్చిపోని ఒక తీపి జ్ఞాపకాలను మీరు ఏర్పరచుకుంటారు, ఇది మాత్రం గ్యారంటీగా ఇస్తున్నాను. వాట్సాప్ లో వచ్చింది, ఎస్ వచ్చింది. వీలుంటే ఇన్ఛార్జ్ గారితో మాట్లాడండి, పేమెంట్ చేసేసి క్లాసులకి అటెండ్ అవ్వండి. ఇంకా కొంచెం లేట్ అవుతా ఉంటే క్లాసులు మిస్ అవుతూ ఉంటారు, అందుకే చెప్తా ఉన్నాను నేను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓవర్ టు రామ్ ప్రసాద్ లోకా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ 9:45 వస్తుంది, అయినా కూడా అందరూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ రోజు ముగింపు పలకడానికి ఎవరు సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. ఇది కంటిన్యూ చేస్తే ఇది ఇట్లానే ఉంటారేమో అనిపిస్తుంది రేపటి వరకు కూడా. ఓకే, మన టైం కూడా ఎక్కువ లేదు. మనం రేపు సెషన్ ఉంటుంది కాబట్టి రేపు ఇంటరాక్ట్ అయ్యాం అందరితో.
కంపల్సరీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అలానే మా మెంటర్స్ కూడా ఎవరెవరు ఇప్పటివరకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా రేపు అందరూ ఇంటరాక్ట్ అయ్యి అందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇప్పటికీ టైంగా వస్తుంది. ఇంకా నేను అల్పాహారం కూడా తీసుకోలేదు. మీకోసం నాకు కూడా వెళ్ళాలని లేదు. నేను నిన్న ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. నా ఎమోషన్ నిన్న చూశారు. ఈ రోజు కూడా నేను ఆ ఎమోషన్ చూపించదలుచుకోలేదు. కానీ హ్యాపీగా ఉంది ఈ జర్నీ. ఇలానే కొనసాగాలని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీలో మీరందరూ మళ్ళీ కనిపిస్తారని, ఇప్పుడు మేము ఏదైతే పొజిషన్‌లో ఉన్నాలో ఆ పొజిషన్‌లో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెషన్ క్లోజ్ చేయమంటారా? కంటిన్యూ చేద్దామంటారా? నాకైతే క్లోజ్ చేయాలనిపించట్లేదు. ఇప్పుడు ఇంకా ఇంటరాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది. కానీ సమయభావన వల్ల నేను ఇంటరాక్షన్ కాలేకపోతున్నాను. ఓవర్ టు రాజు జంగిలి గారు. ఈ సెషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు క్లోజ్ చేద్దాం అనిపిస్తే చేయండి. ఇది నేను బలవంతంగానే చెబుతున్నానండి. థ్యాంక్ యూ. రాజు జంగిలి గారు. అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఎస్, మన స్వామి గారు చెప్పినట్టుగా మనం ఇంపాక్ట్ ఏదైతే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మిమ్మల్ని బాల్చారన్న సంకల్పంతో 11 సెషన్లు ఇస్తా అని చెప్పేసి 11 సెషన్లు ఒక స్పీకర్ కి ఏ విధంగా అయితే అవసరమో వాటిని మీ ముందు ఉంచి ప్రతిరోజు పర్ఫెక్ట్ స్పీకర్ ని మీకోసం అరేంజ్ చేసి ప్రతి అంశాన్ని నేర్చుకున్న దానికి ఇంకా సమకాలీన అంశాలను జోడిస్తూ మీరందరూ పర్ఫెక్ట్ స్పీకర్ గా ఎదగడం కోసము 100% ప్రజెంటేషన్ ఇవ్వడంలో మన ఇన్ఛార్జ్ లో పాటు మా అందరికి గురువైనటువంటి సుధీర్ బంధం రావురి గారు మరియు మా ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మాకు వెన్నుండి ముందుకు నడిపించారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మాకు ఒక మాట ఇచ్చారు. ఏమనంటే ఈ 11 సెషన్స్ ప్రతిరోజు అటెండ్ అవుతూనే మేము ఇచ్చిన ప్రతి సూచనలు పాటిస్తామని, అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. సో మీరు ఇచ్చిన మాటను కూడా మీరు నిలబెట్టుకుంటారని, రేపు అందరూ అసైన్మెంట్స్ పూర్తి చేసి మీ యొక్క ఈపీఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, సార్ ఇంకొకటి రాజు సార్, ఇంకొకటి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి కొంచెం రూల్స్ చేంజ్ చేశారు. ముందు మినిమం 6 అసైన్మెంట్స్ అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు 10కి 10 అని పక్కా రూల్ పెట్టారు. ఎవరైతే 10కి 10 అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారో, 11 వస్తాయి అనుకుంటా మీకు, అన్ని అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఈపీఎస్ 3లో మిస్ అయ్యి నేను నెక్స్ట్ ఈపీఎస్ 4కి వస్తామన్న వాళ్ళు కూడా ఛాన్స్ ఉండదు. ఇన్ కేసు మీకు ఎవరైనా ఛాన్స్ అలా మేము నెక్స్ట్ జాయిన్ అవుతాము ఈపీఎస్ 4కి వస్తామన్నా కూడా అవకాశం లేదు. మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఇన్ కేసు మీరు వెళ్ళాలంటే ఫర్దర్ స్టెప్ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ ఉంటుంది. డైరెక్ట్ ఆ స్టెప్కే వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. ఓవర్ టు రాజు జంగిలి గారు. సో ఫ్రెండ్స్, మనం అందరం మన యొక్క అసైన్మెంట్స్ పూర్తి చేద్దాం. మీకు ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్న అసైన్మెంట్స్ చేయడంలో కానీ, మీరు ఇంకా స్టార్ట్ చేయకపోయినా కానీ రేపు 24/7 రేపు సాయంత్రం వరకు మేము మెంటర్స్ అందరం అందుబాటులో ఉంటాం. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఇస్తాం. మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలన్న సంకల్పం పెట్టుకోండి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం సాధించాము, మనలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది మనకు కనబడుతుందండి. ఒక సెషన్ విన్నామంటే మనం మెమొరీలో చెప్పుకున్నాం, మెమొరీ సెషన్ చెప్పినప్పుడు, అక్రోనియం మెమొరీలో చెప్పినప్పుడు ఏదైతే విన్నామో దాన్ని 48 hours లో హాఫ్ ఆఫ్ ది మర్చిపోతాము. 72 అట్లా 48 days, 1 month సరికి వచ్చేసరికి దాదాపుగా 90 to 95% మనం మర్చిపోతామండి. సో ఇంత 11 days ఏదైతే మీ ముందు ఉందో దాన్ని మీ మెదడులో నిక్షిప్తమై పదిలంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా 100% అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికి. ఇంతటితో ఈ సెషన్ ముగిసిందని తెలియజేసుకుంటూ మన యొక్క స్లోగన్ తో మనం ఈరోజు క్లోజ్ చేద్దాం.
జై హింద్, జై భారత్, వందే మాతరం. 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 వందే మాతరం.